జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినయంగా నమస్కారం సమర్పించుకుంటూ, శ్రీ తులసీదాస్ ఒక మహర్షిగా దర్శించి మనకు ప్రసాదించిన హనుమాన్ చాలీసా అనబడేటువంటి హనుమత్ సూక్తము లేదా హనుమద్ ఉపనిషత్తు ఆధారంగా మనం హనుమద్ వైభవాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున స్వామి యొక్క తత్వంలో రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుత వరకు విస్తారంగా చెప్పుకున్నాం. తర్వాత నామ అనే నామం గురించి కూడా వివరించడం జరిగినది. ఈ నామ అనేదాన్ని ఎంత చమత్కారంగా తులసీదాస్ ప్రయోగించాడంటే, అంజనసుత్ర పవనసుత అనే పేరుతో నువ్వు విఖ్యాతుడివై ఉన్నావు అని అర్థం అక్కడ. అంటే పేరుకు నువ్వు అంజనాపుత్రుడివి, పవనసుతుడివే, కానీ నువ్వు ఒకరు సుతుడిగా వచ్చినటువంటివి వాడవి కావయ్యా, సాక్షాత్ పరమేశ్వరుడివి, భగవంతుడు మనకు భావం అందులో ఉన్నది. అదేవిధంగా నామ అంటే ప్రసిద్ధి చెందినవాడు అని అర్థం, పేరున్నవాడు అని. విఖ్యాతుడైనవాడువు నువ్వు అంటే అన్ని విధాలుగా పేరు పొందినవాడువు, అన్ని విధాలుగా అందరి చేత విఖ్యాత, విశేషముగా ఖ్యాత అంటే చెప్పబడినవాడువు. ఇది నామాశబ్దానికి ఒక అర్థం. ఇంకా నామాశబ్దానికి మరొక విశేషం ఏంటంటే, గొప్ప నామము కలవాడును కూడా, గొప్ప పేరున్నవాడు. అంతే కదా, గొప్ప పేరున్న అంటే వాడికి మంచి పేరుందండి, గొప్ప పేరుంది అంటే వాడికి లోకంలో మంచి కీర్తి ఉందని. అలా గొప్ప పేరున్నవాడు అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, మంత్రస్వరూపమైన నామము కలవాడు అని అర్థం. ఆయన పేర్లన్నీ గొప్పవే, అంజనపుత్ర, పవనసుత, హనుమాను, ఇవన్నీ గొప్పవే. ఎంత గొప్పవో మనం చెప్పుకున్నామని మంత్రములు కనుక. అందుకే పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత అనే మాటలో మనం పవిత్రమైన హనుమన్నామం 12 మార్లు అనుకుంటే చాలు, కార్యసిద్ధిర్భవేత్ తత్ర, వాడికి తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది అని హనుమన్ నామ విశేషం చెప్పుకున్నాం. అంతేకాదు ఆంజనేయ నామం కూడా అంత విశేషమే, రామదూత కూడా అటువంటిదే. రామదూతకి నిన్న అర్థం చెప్పుకున్నాం, ఆంజనేయకి ఇంతవరకు చెప్పుకోలేదు. కానీ అంజని పుత్ర అన్నప్పుడు అంజనాదేవి కొడుకు అనడంలోనే ఆంజనేయ అని ఉన్నది. స్వామి పేర్లలో ఆంజనేయ విశేషమైనటువంటి నామం అది. అందుకే నమో భగవతే ఆంజనేయాయ అనేది ఒక మహామంత్రంగా శాస్త్రంలో కనబడుతుంది. ఆంజనేయుడు అంటే అంజనాదేవి పుత్రుడు అన్నప్పుడు ఆ తల్లి కూడా గుర్తుకొస్తున్నది. కానీ భగవన్నామములైనటువంటి దివ్యనామాలకి లీలాపరమైన అర్థం మాత్రమే కాకుండా తత్వపరమైన ఒక అర్థం ఉంటుంది. అందుకే హనుమాన్ అంటే మంచి దవడలున్నవాడు అనేటువంటి అర్థం మాత్రమే కాకుండా అస్త్రవాన్ మొదలైన అనేక రకాల అర్థాలు చెప్పుకున్నాం కదా, అవి చాలా పరమమైన అర్థాలు కనుక పరమార్థాలు. అలాగే ఆంజనేయ శబ్దానికి కూడా ఒక విశేషమైన అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంజని పుత్రుడు గనక, లేదా అంజన అంజని రెండు అనవచ్చు. అంజనాదేవి యొక్క పుత్రుడు గనక ఆంజనేయుడు అనేది అపత్యార్థకం అంటారు సంస్కృతంలో దీన్ని, ఫలానా వారి సంతానమని. అయితే అమ్మ అంజనాదేవి కొడుకు అన్నంత మాత్రాన గొప్ప మంత్రం అవుతుందా అంటే, ఇది అనడం వల్ల ఆయన స్మరణలోకి వచ్చాడు కనుక అది గొప్ప మంత్రమైంది. ఇది విశేషించి మరొక అర్థం ఉన్నది దీనిలో. అంజన అనే మాటకు అర్థం ఏంటంటే కాటుక. అంజనం అంటే కాటుక, చాలామందికి తెలుసు కదా. అంజనం వేసి చూపించారు అని ఒక మాట ఉన్నది, అది ప్రయోగ విధుల్లో చూపిస్తారు. అంటే ఏదైనా ఒక పోయిన వస్తువు మనకు తెలియనప్పుడు అంజనం వేసి చూపించడం మనకు ప్రక్రియ ఉంది. నేటిగా అలా చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమానాలు కూడా అంజనం వేసి తెలుసుకోగలిగినటువంటి మంత్రశాస్త్ర సిద్ధులు నేటికి ఉన్నారు. ముఖ్యంగా కేరళ మొదలైన ప్రాంతాల్లో నేటికి ఉన్నారని చాలామందికి అనుభవం. మొత్తానికి అంజనా సిద్ధి అని సిద్ధులలో ఒకటి ఉన్నదండి. ఖడ్గసిద్ధి ఇత్యాదులు ఎలాగున్నాయో అంజనా సిద్ధి కూడా ఒకటి. అంటే అంజనము ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోగలగడం ఏదో అంజనా సిద్ధి. అదేవిధంగా నిధులు నిక్షేపాలు దాచబడి ఉన్నప్పుడు అంజనం వేసి వాటిని తెలుసుకోవడం కూడా ఉన్నది. దీనికి మొత్తానికి తెలుస్తున్నది ఏంటంటే, ఉన్న వస్తువే కానీ కనబడకుండా ఉన్న వస్తువుని తెలుసుకునేటప్పుడు అంజనం వేస్తారు. అందుకని కొత్తగా ఇది సృష్టించేది కాదు, ఉన్న వస్తువే కానీ కనబడట్లేదు. అంటే మామూలు కంటికి కనబడట్లేదు. మామూలు కంటికి అంటే భౌతికమైనటువంటి నేత్రాలకు గోచరం కాని దాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే ఒక సిద్ధి పేరు అంజనా సిద్ధి. అలాగే వేదమంత్రాల్లో కొన్ని మంత్రభాగాలకి అంజనములోని పేరుంది. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుసుకోలేని సత్యాన్ని చెప్తాయి గనక మంత్రములకు అంజనములు అన్నారు. ఎందుకంటే భౌతిక శాస్త్రాలనే ప్రత్యక్ష ప్రమాణాలు, అంటే ఇంద్రియాలకి మీకు అనుభవానికి వస్తాయి. దానికి వేదాది శాస్త్రంలో అవసరం లేదు, అవి మెటీరియల్ సైన్సెస్ అంటారు. అదేవిధంగా అనుమానము అంటే ఇదివరకు ఉన్న అనుభవాలతో ఊహించి చెప్పడం అనుమాన ప్రమాణం. ఈ రెండూ కాని దివ్యత్వము ప్రత్యక్షానికి దొరకదు, అనుమానానికి దొరకదు. అది కేవలం తపస్సు చే పండిన ప్రజ్ఞకు అనుభవానికి వస్తుంది అంతే ఇక్కడ. కనుక నా మంత్రములకు నువ్వు మామూలు కంటితో చూడలేని ఒక దివ్యత్వాన్ని
చూపించగలిగే లేదా అనుభవానికి తేగలిగే మంత్రములు కనుక వాటికి అంజనములు అని పేర్లు. కనుకని ఉన్న వస్తువే కనబడకుండా ఉన్నప్పుడు దాన్ని కనబడేలా చేసేది అంజనము కదా. అలా చెప్పినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాం, ప్రవచనాలకు వచ్చినప్పుడు స్తోత్రాలు చదివినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకుంటాం. తర్వాత మన దారి మందే, ఆయన దారి ఆయనదే. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు అని ప్రతి వారికి తెలుసు, కానీ ఉన్నవాడు అనుభవానికి వస్తున్నాడా? అంతటా ఉన్నాడని గట్టిగా చెప్పిన మహానుభావుడికి అనుభవానికి వచ్చాడు. ఎవరు? ప్రహ్లాదుడు చెప్పాడు, అంతటా ఉన్నది అతనే అన్నాడు. అయితే అంతటా ఉన్న భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం కదా. కనుక ఆయన్ని చూడగలిగే అంజనం ఏదైనా ఉంటే బాగుంటుంది. భగవంతుని చూడగలిగేది నిధులు, నిక్షేపాలు, భూత ప్రేతాలు, వాటిని చూడగలిగే అంజనాలు ఉన్నా లేకపోయినా భగవంతుని చూడగలిగే అంజనం ఉంటే బాగుంటుంది కదా. అంజనానికి ఒక పేరు ఉందండి, జ్ఞానాంజనం అని. ఇక్కడ ఈ జ్ఞానాంజనం ఎవరు పెడతారు అంటే, ఎవరిస్తారు నీకంటే గురువే ఇస్తాడు. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని ప్రసిద్ధి చెందినటువంటి పరంపరాగతమైన ఒక శ్లోకం ఉంది. గురువు జ్ఞానాంజనం అనేటువంటి దానితో కంటిని తెరిపిస్తాడు. అంటే ఈ కంటిని కాదు, మనోదృష్టిని తెరిపించి భగవద్ అనుభవాన్ని ఇస్తాడు కనుక జ్ఞానాంజనము అన్నాం. ఇక్కడ అంజన శబ్దానికి మొత్తానికి అర్థమైంది ఏంటంటే, కనబడిన ఒక మహావస్తువుని కనబడేలా చేసేటువంటి జ్ఞానస్వరూపమే అంజనము. అలాంటి అంజనా సంబంధమైన తత్వం ఏది అంటే, జ్ఞానతత్వం ఏది ఉందో అది ఆంజనేయుడు అని అర్థం. ఇక్కడ ఆంజనేయుడు అంటే సర్వత్రా వ్యాపించిన పరతత్వాన్ని మనకు అనుభవానికి తేగలిగేటువంటి స్వరూపం కనుక ఆంజనేయుడు. ఇది దానిలో ఉన్న విషయం. అంతే కదా, ఉన్న వస్తువే కనబడకుండా పోయింది, ఎవరికీ కనబడలేదు. ఒక్క ఈయన మాత్రమే వెళ్ళి గాలించి చూసి అక్కడుంది సీతమ్మ అని చెప్పగలిగాడు కదా. అచ్చం ఈ అంజనా సిద్ధుడికి ఉంటుందో కానీ ఆయన చెప్పగలిగాడు. ఇక్కడ మొత్తానికి ఆంజనేయుని యొక్క ఉపాసన ఈ భావంతో మీరు చేయగలిగితే మామూలు ఇంద్రియాలకు అనుభవానికి రాని దివ్యత్వాన్ని అనుభవానికి తేగలడు పరమాత్మ. అందే హనుమాన్ ఆంజనేయ అనే దానికి దివ్యమైన వేదార్థములు ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. హనుమాన్ నామానికి మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు కదా, మొదట అదే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆంజనేయ కలుపుకోండి. నిన్న రామదూత అనే మాటకు అర్థం చెప్పుకున్నాం. మారుతి అనే నామానికి కూడా నేను అర్థం చెప్పడం జరిగింది. ఇక్కడ అంజని పుత్ర పవనసుత నామా, ఈ విధంగా విక్షోతుడైనటువంటి వాడు. నామ అంటే పేరు పొందినవాడు. ఇప్పుడు ఆంజనేయ అనే పేరుకి ఎంత అర్థం చెప్పుకున్నాం, హనుమాన్ అనే దానికి ఎంత అర్థం చెప్పుకున్నాం. ఇవన్నీ ఎవరి పేర్లు? ఆయనవేగా. ఇలాంటి ప్రసిద్ధమైన శక్తిమంతమైన నామములు కలవాడు గనక నామా అని నామా శబ్దానికి అర్థం. ఇంకొకటి నామా అనే మాటకి విశేషమైన ఒక భావం ఉన్నది. దీని గురించి తెలియజేస్తూ ఒక అనుభవ సిద్ధుడైనటువంటి వాడు చెప్తాడు, అంగభారి దిఖరాయేవు రోము రోముమే రామ్ తబతే పాయేవు పవనసతు సుందర నామానాం అన్నాడు. ఇక్కడ సుందరమైన నామ అనేది నీ నామమయ్యా అన్నాడు. ఎందుకంటే హనుమంతుడంటే నామము యొక్క స్వరూపం. ఏమిటి ఆ నామము అంటే, గొప్ప సాధన చేసిన వాళ్ళకి వాళ్ళు ఏ మంత్రాన్ని నిరంతరం అనుకుంటారో ఆ మంత్రం వాళ్ళ స్వరూపం అయిపోతుంది. ఇది ఒక రహస్యమైన అంశం. ఒకప్పుడు అఖండానంద సరస్వతి మహారాజు అనేటువంటి సిద్ధపురుషుడు కొద్ది దశాబ్దాల వరకు ఆయన బృందావనంలో ఉండి సిద్ధి పొందారు. గొప్ప వేదాంత జ్ఞాని, గొప్ప సాధకుడు. హిమోత్పర్వతాల్లో సిద్ధభూమికల్లో సాధన చేసినటువంటి వాడు. ఆయన ఒకసారి ప్రయాగలో స్నానం చేసి వస్తూ ఉంటే ఒక ఆయన అక్కడ పడుకున్నాడు ఇసుక మీద. ఈయన అనుకున్నాడు, ఈ సోమరి ఇలా పడుకున్నాడు, స్నానం సాధన చేసుకోవచ్చు కదా అని అనుకున్నట్ట మనసులో. వెళ్ళిపోతుంటే ఆయన పిలిచాడు, ఇలా రా అని. ఎందుకు పిలిచాడు? నేను మనసులో అనుకున్నాను కానీ బయట కనలేదు కదా అంటే, దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు. కూర్చున్నాక తన చేతిని చెవి మీద పెట్టాడు. ఏం వినబడుతోంది అన్నాడు. రామ్ 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 అని వినబడుతుంది అండి. అలాగే తర్వాత ఈ శరీరంలో ఎక్కడ చెవి పెట్టు రామనామం వినబడుతుంది. అంటే నువ్వు నన్ను స్నానం చేసి జపం చేయమంటావా అన్నాడు ఆయన. వెంటనే నమస్కారం చేశాడు. ఇలాంటి సిద్ధపురుషులు ఎందరు ఉంటారో అంటే వీళ్ళకి నిరంతరం చేసేటువంటి భగవన్నామం ఊపిరిలో నిండిపోతుంది, మొత్తం శరీరంలో అణువణువు నిండిపోతాయి. అలాంటి సిద్ధపురుషులు ఉంటారన్న కూడా సామాన్య సాధకులకు ఊహకు కూడా రాదండి. ఈ సరస్వతి మహారాజు ఒకసారి చెప్తారు, తను సాధన చేస్తున్నప్పుడు తన కుటీలో ఒక రాత్రి వేళ ఒక సాధకుడైన తపస్వి వచ్చి, ఈ రాత్రి నీ ఇంట తలదాచుకుంటానయ్యా అన్నట్టు. అప్పుడు రెండవ గదిలో ఆయనకి విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. అర్ధరాత్రి సమయంలో ఆ గదిలోంచి పంచాక్షరి మంత్రం వినబడుతోంది, నమశివాయ నమశివాయ. ఈయన లేచి బిగ్గరగా జపం చేస్తున్నాడేమో అనుకుని వెళ్ళి ఆయన చూసేటప్పటికల్లా పడుకుని ఉన్నాడు. మరి పంచాక్షరి ఎక్కడ వినపడుతుందంటే ఆయన ఊపిరిలోంచి వస్తుందండి పంచాక్షరి. ఇలాగా మంత్రాన్ని ఊపిరిగా రోమరోమంలో నింపుకోవడం సామాన్యమా?
కనుక హనుమంతుడంటే మూర్తీభవించిన రామనామము అని అర్థం. ఇక్కడ నిరంతర రామనామ జపపరాయణుడు ఆయన. అందుకే రామనామం యొక్క తత్వం హనుమంతునికి తెలుసు. హనుమద్ ఉపనిషత్తు అంటూ ఒక వైదికమైన ఉపనిషత్తు ఉంది. అందులో సనక సనందనాథులు హనుమంతుని వద్దకు వెళితే రామ తారక మంత్ర తత్వాన్ని హనుమంతుడు ఉపదేశించినట్లుగా వర్ణించారండి ఇక్కడ. అంటే రామతారక తత్వం ఎవరికి తెలియాలి? తెలిస్తే హనుమంతుడికి తెలియాలి, ఇంకొకరికి తెలియదు. ఆయన తర్వాతే ఇంకెవరినైనా చెప్పుకోవాలి. అసలు నిజానికి రామనామ మహత్తు పరిపూర్ణంగా తెలిసిన వారు భూమి యందు లేరన్నారు. బ్రహ్మదేవుడికి సగం తెలుసుట, సగం కూడా కాదు, పావు భాగం తెలుసు. బ్రహ్మకి పావు భాగం తెలుసు, పార్వతీదేవికి సగభాగం తెలుసుట. పావు నిరుంగు బ్రహ్మ సగపాలును మాత్ర మెరుంగు పార్వతీదేవియు. అంటే అంత మహా జగన్మాత పార్వతికి కూడా ఎంత తెలుసండి రామనామం? అర్ధభాగం, పావు భాగం బ్రహ్మకి తెలుసు. ఇంకా మనం ఈ రామ గురించి ఏం చెప్పగలం? పూర్తిగా తెలిసిన వాడు ఎవరు లేరు అంటే ఒక్క ఆయన ఉన్నట్ట. తెల్లము నీ వెరుంగుదువు రామ మహత్తు కృత్స్నము అంటే శివుడికి ఒక్కడికి తెలుసు రామనామం యొక్క పూర్ణత్వము. ఆ శివుడే హనుమంతుడు గనక రామతత్వం పూర్ణంగా ఆయన వద్దే ఉందండి ఇక్కడ. అందుకే మహానుభావుడు చెప్తున్నాడు, అంగపారి దిఖరాయేవు రోము రోము మే రామ్ తబతే పాయు పవనసత్ సుందర నామా నామ్. నీ రోమ రోమంలో కూడా రామనామం ఉంది కనుకనే నీ పేరే నామా అనాలయ్యా. అందుకే నామా అనే మాటకు అర్థం శరీరమంతా నామమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు అనే భావాన్ని చెప్పారు. ఇప్పుడు అంజని పుత్ర పవనసుత నామా అనగానే ఎంత ఉదాత్తమైన భావం వచ్చినది. మహావీర విక్రమ బజరంగి కుమతి నివారు సుమతికే సంగీ. మహావీర విక్రమ బజరంగి 3 శబ్దములు ఇక్కడున్నాయి. ఈ 3 స్వామి యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. హనుమంతుడు అనగానే ముందు బలాది దేవతగా మనకు స్ఫురణకు వస్తుంది. కానీ మనం మొదటి నుంచి చెప్తున్నది ఏమిటి? జ్ఞానాది దేవత. ఆయన ప్రధానం జ్ఞానస్వరూపుడు. అదేవిధంగా బలం కలిగిన వాడు. అంటే బలమైన బుద్ధి ఉంది, బలమైన దేహము ఉంది ఆయన వద్ద. అంటే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని వివేకానంద చెప్పడంలో అర్థం ఏంటంటే, ఈ భారత జాతి అంతా కూడాను బలమైన శరీరం కలిగి ఉండాలి, బలమైన జ్ఞానం కలిగి ఉండాలి అని దానికి ఆదర్శం హనుమస్వామిని చెప్పాడు ఇక్కడ. అది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేటువంటిది హనుమంతుడి వద్ద నేర్చుకోవాలి. దృఢమైన గాత్రము, దృఢమైన బుద్ధి. అందుకే ఆ పర్సనాలిటీని మనం రోల్ మోడల్గా పెట్టుకుంటే హీమ్యాను, హామ్యాను, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాన్ కదా, హనుమాన్, ఆయన్ని గట్టి మ్యాన్గా పెట్టుకోబోయే అన్నాడు ఇక్కడ. అటువంటి వాడు ఆయన ఆదర్శంగా తీసుకుంటే దృఢమైన కాయం, దృఢమైన జ్ఞానం, పరోపకార బుద్ధి, ఉత్తమ గుణాలు. అన్నిటికీ మించి హనుమంతుడంటే గొప్ప జ్ఞాని, యోగి, మహాయోగీశ్వరుడు. అది మరువరాదు. అందుకే ఆయన యొక్క దృఢమైనటువంటి వీరత్వాన్ని చెప్తున్నాడు. మహాభీర్, మామూలు వీరుడు కాదు, వీరుల్లో గొప్పవాడు. అయితే వీర శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. వీరుడు కానీ కేవలం శారీరకమైన బలం మాత్రమే కాదుట, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా గెలవాలి. అందుకే వీరత్వాలు కూడా అనేక రకాలు ఉంటాయి అన్నాడు ఇక్కడ. వీరాశ్చతుర్థాః దాన దయా యుద్ధ ధర్మై తదుపాదే ఉత్సాహస్య చతుర్విధత్వాత్ అని రసగంగాధరమైన గ్రంథంలో అలంకార శాస్త్రంలో వర్ణించారు. ఇక్కడ దానవీర, దయావీర, యుద్ధవీర, ధర్మవీరములు 4 ఉంటాయి. ఒక్కొక్క దానితో ఒక్కొక్కటిని గెలవచ్చు. దానంతో చాలామందిని మనవారినిగా చేసుకోవచ్చు. గెలవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొట్టేసి కింద పడేయడం కాదండి. ఇక్కడ అనుకూలపరచుకోవడం, వారిని మనకు అనుకూలపరచుకోవడం. దానంతో ఎందరో మనకు అనుకూలమవుతారు, అప్పుడు దానవీరం. అదేవిధంగా దయావీరం, కరుణ చూపించడం వల్ల ఎందరో మన పట్ల సద్భావం కలిగిన వారు అవుతారు కనుక దయావీరం ఒకటి. ఇంకొకటి యుద్ధవీరం, ఇది తెలిసేదే. యుద్ధంలో చూపించే వీరత్వంతో శత్రువులు జయించవచ్చు. 4వది ధర్మవీరం. ఒకడు యందు ధర్మము గట్టిగా ఉంటూ ధర్మ గుణాలు ఉన్నట్లయితే ఎవరైనా వారి పట్ల లొంగిపోతారండి. కనుక ధర్మంతో కూడా చాలామందిని గెలవచ్చు, ప్రేమతో గెలవచ్చు. ఇవన్నీ వీరములే. కనుక ఇవన్నీ వీరములు కలిసిన వాడిని మహావీరుడు అంటారు. ఈ వీరత్వ లక్షణాలన్నీ హనుమంతుడి దగ్గర ఉన్నాయన్నాడు. ఆయన ఎవరి దగ్గర ఎలా గెలవాలో ఆయనకు తెలుసు. ఇలాంటి వీరుడు హనుమంతుడు ఉపాసించేటువంటి భగవానుడైన రాముడు కూడా. ఇలాంటి వీరత్వాలు రాముడి వద్ద ఉన్నాయని వాల్మీకి వర్ణిస్తాడు. అందుకే గొప్పవారు, పెద్దవారు కనిపినప్పుడు ఆయనకు వీరం చూపిస్తాడట. ఆ వీరం పేరు వినయ వీరం. విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు, మహర్షులు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అత్యంత వినయంగా ఉంటాడు. అది వినయ వీరం, వినయంతో పెద్దవాళ్ళని జయించడం. దానాదుడు రామచంద్రమూర్తి ఎన్ని చేశాడో వర్ణిస్తారు. ఇక దయ అంటే రాముడు తర్వాతే. అందుకని అరణ్యవాస సమయంలో ఎందరిని ఎన్ని విధాలు అనుగ్రహిస్తాడు, అది దయావీరం.
ఇక యుద్ధ వీరమా చెప్పనక్కర్లేదు, ధర్మవీరమా మూర్తి భవించిన ధర్మమే ఆయన. అటు రాముడు ఇటు హనుమంతుడు ఇద్దరూ కూడా సుగుణాల రాశులు. అందుకే మహావీర అంటే ఇన్ని విధములా వీరుడైనటువంటి వాడు అని అర్థం చెప్పాలి. వీర శబ్దానికి మరొక చోట అలంకార శాస్త్రంలోనే చెప్తూ ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువు చేత దెబ్బ తినకుండా అతన్ని దెబ్బతీయగలిగేవాడు నిజమైన వీరుడు అన్నారు. అది హనుమత్ చరిత్రలో మనకు కనబడుతుంది. ఇక ప్రత్యేకించి వీర అనే మాటకి వివిధాహ ఈరాహ గతయహ అన్నారు. ఇక్కడ అనేక రకాల గమనములు కలవాడు వీరుడు అంటే వివిధ విధాలుగా చరించేవాడు అని అర్థం. ఎప్పుడు ఒకేలా ఉండాలనుకుంటాం కానీ ఒకేలా ఉండకూడదండి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియాలి. అలా ఉండేవాడిని వీరుడు అనాలి. హనుమంతుడిగా లక్షణం ఉంది. సీతమ్మ దగ్గర అత్యంత వినయంగా మాట్లాడతాడు. మనం గమనించితే మొత్తం వానర వీరులతో సహా రాముడు సిద్ధంగా ఉన్నాడమ్మా యుద్ధం చేయడానికి, నేను చెప్పి వెళ్ళడం ఆలస్యం, వెంటనే వస్తాడు ఆయన. కనుక అమ్మ దిగులు పడకు, ఇంతవరకు ఆలస్యం ఎందుకైందంటే నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల. ఇప్పుడు తెలిసింది కదా, నేను వెంటనే వెళతాను, రాముడికి చెప్తాను, వెంటనే వీరులందరూ బయలుదేరుతారు. అంటే అంత గొప్ప వీరులు ఉన్నారా వానరుల్లో అని అడుగుతుంది సీతమ్మ. అప్పుడు ఒక మాట అంటాడు, మద్విశిష్టాస్త తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసాహ మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అమ్మ అక్కడున్న సుగ్రీవుని దగ్గర వానర వీరులు ఎలాంటి వాళ్ళంటే, నాతో సమానులు నాకంటే గొప్పవారు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కడు కూడా లేడమ్మా అని చెప్పాడు. ఎవడైనా మాట అనగలడండి? అహంకారాలు ఎన్ని రకాలుగా మనసును కమ్మేస్తాయో. పైగా సీతమ్మకి వానర వీరుల గురించే తెలియనప్పుడు తన గురించే చాలా చెప్పుకోవచ్చు. అలాంటి సీతమ్మ దగ్గర ఎంత గొప్పగా మాట్లాడాడు. నిజానికి హనుమంతుడితో సమానులు ఎవరూ లేరు, అందరూ హనుమంతుడు తర్వాత చెప్పుకోవాల్సిన వాళ్ళే. కానీ వినయం ఎంత చక్కగా ప్రకటించాడు అందులో. నాతో సమానులు నాకంటే గొప్పవారు ఉన్నారు కంటే నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కళ్ళు లేరన్నాడు. అంటే ఇక్కడ తన గొప్పతనం చెప్పుకోవడం కంటే అమ్మకి ధైర్యం కలిగించడం ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఒక్కడు వచ్చి ఇంత నిర్వాహకం చేశాడే, మరి ఇంకా గొప్పవాళ్ళ వాళ్ళందరూ వస్తే ఆహా విజయం తప్పకుండా వస్తుందని అమ్మకి ధైర్యం కలిగించాలి. అది అక్కడి సందర్భం. ఈ విధంగా చెప్పాడు. అంత వినయంగా అక్కడ మాట్లాడాడు. దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. అదే సమయంలో వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేడు అని వీరత్వాన్ని ప్రకటించి గడగడలాడించాడు లంకని. సీతమ్మ దగ్గర ఎంత వినయంగా ధైర్యాన్ని చెప్పాడో, రావణాది రాక్షసుల ముందు అంత ప్రతాపంగా తనకున్న గొప్పతనాన్ని చెప్పాడు. పైగా అంత గొప్పగా చెప్పారంటే దాసోహం కోసలేంద్రస్య, రామచంద్రమూర్తి దాసుణ్ణి, కానీ నా ముందు వేల కొలది రావణులు కూడా నిలబడలేరు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. ఈ చెప్పడంలో దాసుడి ముందే నిలబడలేనప్పుడు అసలు వాడుస్తే ఏమైపోతానో భయం లంకకు కలిగించారండి ఇక్కడ. పైగా అంతలో వినయంగా ఇంతవాడే కనబడతాడు, అంతలో ప్రతాపంతో అంతవాడే కనబడతాడు. ప్రతాపాంజనేయుడు ఆయనే, ప్రసన్నాంజనేయుడు ఆయనే. కేవలం ఎప్పుడూ ప్రతాపము వీరత్వమే కాదు, ప్రసన్నతా గుణం కూడా ఉండాలి. అది తెలుసుకోవాలి. ఎప్పుడు ఒకేలా ఉండడం మాత్రం గొప్ప విషయమేం కాదండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇక్కడ ఇన్ని రకాల గతులు కలిగిన వాడు గనక, వివిధములైన ఈరాహ అంటే గతులు కలిగినటువంటి వాడు గనక ఆయన వీరుడు మహావీరుడు అన్నారు. ఇది వీర శబ్దానికి మనకు అర్థం. వీర దగ్గరే మనం తెలుసుకోవాల్సిన ధీర కూడా, వీరుడు ధీరుడు కూడా ఆయనే. అందుకే శౌర్య ధీర అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ధీర శబ్దం నుంచే ధైర్యం అనే మాట కూడా వచ్చింది. ధైర్యంగా ఉండేటంటే ధీరము యొక్క భావమే ధైర్యం, శూరము యొక్క భావమే శౌర్యం. ధీరుడు అంటే నిన్ననే మనం అర్థం చెప్పుకున్నాం, వికారములు కలిగించే సంఘటనలు ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా వికారాలకు లోను కాకుండా ఉండేవాడే వీరుడు. ఇది శివుడు అలా ఉన్నాడని చెప్తూ కాళిదాసు వర్ణిస్తాడు. ఏ వికారానికి లోను కాకుండా తపస్సులో ఉన్న శివుణ్ణి వర్ణించారు. వికారహేతౌ సతి విక్రయంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాహని. హనుమంతుడి దగ్గర మీరు చూస్తే ఆ ధీరత్వం ఎంత గొప్పగా కనబడుతుంది. దేనికి చెక్కు చెదరడండి ఆయన. ఎందుకంటే అవసరమైనప్పుడు కోపం చూపించవచ్చు, కానీ కోపానికి తాను లొంగిపోకూడదు, కోపాన్ని తను లొంగ తీసుకోవాలి, ఒక ఆయుధంలో వాడుకోవాలి. ఇక్కడ అది హనుమంతుడి ముందు కనబడుతుంది. కానీ హనుమంతుడిని శాంతింపజేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఆయనే శాంతింపజేసుకోగలరు. తెలియాలి. కొందరు కోపం వస్తే చాలామంది కూర్చోపెట్టాలి, విసనకర్ర పట్టి విసరాలి, మంచినీళ్ళు తాగించాలి, అప్పుడు వాళ్ళు చల్లబడతారేమో. అంటే తన కంట్రోల్లో కోపం లేదు, కోపం కంట్రోల్లో వాడున్నాడు. కానీ భగవంతుడు ప్రతి ఎమోషన్ కూడా పనికొచ్చేలా వాడుకోవడానికి ఇచ్చాడు. కానీ వాటికి మనం లొంగిపోకూడదు. హనుమత్ స్వామి తన కోపాన్ని ప్రకటించగానే రాక్షసులు గడగడలాడిపోయారు. అదే సమయంలో సీతమ్మ రాముడు కనబడితే వెంటనే తగ్గుతాడు ఆయన, తన్ను తాను నిగ్రహించుకోగలడు. అది ధీరత్వం యొక్క విశేషం.
అంటే నిజానికి ఆ కోపం కానీ ఇవన్నీ కూడా ఒకానొక అవసరం కోసం ప్రయోగిస్తున్నాడు కానీ ఆయన స్వభావం కాదు అది. ధీరుడు ఆ విధంగా ఉంటాడు. అంతేకాదు సీతమ్మను అన్వేషిస్తూ ఆయన వెళుతున్నప్పుడు ఆ రావణాంతఃపురంలో సంచరిస్తున్నప్పుడు రకరకాల స్త్రీలను చూశాడు, నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని. నిద్రావస్థలో వారి యొక్క వస్త్రాదుల యొక్క స్థితులు కూడా యథాతథంగా ఉండవు, మార్పులు చెందుతుంటాయి. ఇవన్నీ పరిశీలించాడు స్త్రీలందరినీ. పరిశీలించి ఒక చోటుకు వచ్చి మనస్సులో అనుకుంటాడు, నేను ఇలా పరస్త్రీలను చూశానే, ఇది ధర్మవిరుద్ధం కదా అనుకుంటాడు. ధర్మ సాధ్వస సంకిత అంటాడు వాల్మీకి అక్కడ. ధర్మవిరుద్ధం కదా అనుకుని వెంటనే అంటాడు, ఇది ధర్మవిరుద్ధం కాదు. ఎందుకంటే నేను సీతాన్వేషణలో భాగంగా వెళుతూ చూసేనే తప్ప ఆ చూసినప్పుడు నా మనస్సుకి ఏ వికారము కలగలేదు. నగమే మనస కించిత్ వైకృత్యం ఉపపద్యతే. నా మనసులో ఏమాత్రం వికారం కలగలేదు. ఎందుకంటే దృష్టి అంటే కళ్ళు చూసేది కాదు, మనస్సు చూసేది. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అందు మనోహి సర్వభూతానాం, మనస్సు ప్రధానమైనటువంటిది. నా మనోదృష్టికి ఏ వికారం కలగలేదు కనుక నా మనస్సులో కించిత్ కూడాను వికారం కలగలేదు. సీతమ్మ ఉందా లేదా అని చూసుకుంటూ వచ్చేసాడు కానీ మనోవికారానికి లోను కాలేదు. కనుక ఏ వికారానికి నేను లోను కాలేదు కనుక మనస్సు ప్రధానం కనుక నాది ధర్మలోపం లేదు అని తనే అనుకున్నాడు. అంటే ఉత్తమ పురుషులకి వారికి వారే ఆత్మపరిశీలన చేసుకుంటారు. అందుకని అవతల వాడిని తెప్పుని చూపించినప్పుడు ఆలోచించడం కాదు, అలా ఆలోచించిన అంగీకరించారు చాలామంది. కానీ ఆత్మపరిశీలన అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీన్నే కాళిదాసు సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్నాడు. సత్పురుషులకి సందేహం కలిగినప్పుడు వారు మనస్సే వారికి ప్రమాణము అన్నాడు. గొప్ప మాట. ఎవరికి? సత్పురుషులకి. అక్కడ అండర్లైన్ రాసుకోవాలి. లేకపోతే ప్రతివాడు నా మనస్సే నాకు ప్రమాణం అంటే చెల్లదు. ఎవడు 100కు 100 పాళ్ళు ధర్మముతో ప్రవర్తిస్తాడో, ధర్మబద్ధంగా ఆలోచిస్తాడో అటువంటి వాడికి ఎప్పుడైనా సందేహం కలిగినప్పుడు ధర్మమయమైన ఆయన మనస్సే ఆయన సందేహాన్ని తీర్చగలదు. ఇది దీని యొక్క భావం అండి. ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు. అలాంటి ప్రవృత్తి హనుమత్ స్వామిది. వాళ్ళని ధీరులు అంటారు. కనుక హనుమంతుడు వీరుడు, ధీరుడు. ఈ రెండింటికి ఉదాహరణలు మన రామాయణంలోంచే చూపిస్తున్న హనుమత్ కథలోంచే. ఊరికనే ప్రశంసించే వాక్యాలు కాదు, దానికి తగ్గ వృత్తాంతం కనబడుతుంది అక్కడ, చరిత్ర. అంటే మహావీర్. దాని తర్వాత విక్రమ బజరంగి. విక్రమం, హనుమంతుడి యొక్క విక్రమం మనం పరిశీలించినట్లయితే విక్రమం అంటే పరాక్రమం అని అర్థం. అంటే అవతర వారిని లొంగ తీసుకుని వారికంటే మిక్కిలిగా తాను కనబడ్డాన్ని విక్రమం లోకంలో వ్యవహారంలో చెప్తాం. కానీ త్రివిక్రమ అనే మాట వింటూ ఉంటాం కదా. విక్రమము అంటే క్రముగతవు అనే ధాతువు ప్రకారంగా క్రమించుట అంటే నడచుట, వెళ్ళుట అని అర్థం. విశేషముగా వెళ్ళడాన్ని విక్రమం అంటారు అన్నారు ఇక్కడ. విశేషంగా అంటే సామాన్యముగా కాకుండా అసాధారణంగా ఉండడం. అలాంటి విక్రమం హనుమంతుడి దగ్గర ఉన్నది. అంటే ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు హనుమంతుడు, ఇది అర్థం చెప్పారు ఇక్కడ. ఆయన అడ్డేవాళ్ళు ఎవ్వరూ లేరండి, ఎక్కడికైనా వెళ్ళగలడు. దీనికి సంబంధించి రామాయణంలోనే అనేక ప్రమాణాలు కనబడతాయి. హనుమంతుడు అన్వేషణకి వెళ్ళినప్పుడు ఎన్ని చోట్లకి ఎలా వెళ్ళగలిగాడు. అసలు బయలుదేరుతున్నప్పుడే ఆయన తన రూపాన్ని తగ్గించుకుని పెంచుకుని వెళుతున్నాడు. ఆ మైనాకుడికి ఆతిథ్యం తీసుకోవయ్యా అన్న మైనాకుడిని చక్కగా అనునయించి అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సురస అడ్డుకున్నది. ఆ సురసని దేవతలు పంపారు. ఆమె దాక్షాయిని గనక అక్కడ అహంకారము పరాక్రమం చూపించకుండా వినయం చూపించారు. అక్కడ నువ్వు నా నోట్లోకి వెళ్ళి రావాలి అని దేవతలు నిర్దేశించారయ్యా అంటే సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు. అప్పుడు ఆవిడ నోరు అంత తెరిచింది, ఆయన అంతున్నాడు గనక. ఆయన అంతున్నాడని అంత నోరు తెరిస్తే ఆయన వెంటనే సంక్షిప్యాత్మ మారుతి తను తాను తగ్గించుకుని అంగుష్టమాత్ర సన్ బొట్టన వేలు అంతగా మారి నోట్లోకి వెళ్ళి వచ్చేసాడు. అంటే ఎక్కడికైనా వెళ్ళగలడు. అదేవిధంగా సురస దేవత గనక ఆమె మాట నిలబెడుతూ లోపలికి వెళ్ళి వచ్చేసాడు. అదే సింహిక పట్టుకున్నప్పుడు ఏం చేశాడు, ఆవిడ నోరు తెరవగానే మొత్తం లోపల మర్మస్థానాలను చూశాడు ఆయన. అంటే ఎక్కడ నొక్కితే ప్రాణం పోతుందో పరిశీలించాడు ఆయన. దీన్ని బట్టి ఆవులిస్తే పేగులు లెక్కట్టేడంటారు కదా, ఆ విధంగా చేసి మళ్ళీ రూపం సంక్షిప్య మారుతి తన రూపాన్ని తగ్గించుకుని వెళ్ళి ఆమెను పరిపూర్తి చేశాడు. ఆయన వెళ్ళలేని చోటేదండి, ఆ లంకలో అలా ప్రవేశించాడే. అంత రక్షణ కలిగిన లంక. 2 రకాల రక్షణలు ఉన్నాయి లంకలో అని చెప్పుకున్నాం. ఒకటి రక్షణ వ్యవస్థతో కూడినటువంటి రక్షణ, ఎవడు లోపలికి రానివ్వకుండా చూసుకోవడానికి. రెండవది మంత్రశక్తి కలిగిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఇంకా కనిపెట్టగలిగి
లంకకి కీడు తలపించే శత్రువులను లోపలికి రానివ్వకుండా చేయగలరు. వాళ్ళ కన్ను కూడా కప్పగలిగాడు ఈ మహానుభావుడు. అంటే ఈయన గమనాన్ని ఏ ఒక్కరూ అడ్డుకొనలేరు అని స్పష్టమవుతున్నది. అందుకే ఏ విధంగానే వెళ్ళగలడు. సంచారంలో గగనంలో సంచరిస్తాడు. భూమి యందు కూడా దుర్గమమైన ప్రాంతాల్లో కూడా ప్రవేశించగలడు. లేకపోతే అక్కడెక్కడో కైలాస పర్వతం వద్ద ఉన్నటువంటి సంజీవిని పర్వతం వద్ద ఉన్న ఔషధులు కావాలి అంటే క్షణాల్లో వెళ్ళి తీసుకొచ్చాడు. అది విక్రమం కాదా? అంతేకాదు దేవాది లోకములకు కూడా సంచరించగలిగాడు. సంహితా గ్రంథాల్లో ఒక చోటైతే హనుమత్ స్వామి అవలీలగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో సంభాషించినటువంటి విషయం. అక్కడ బ్రహ్మదేవునికి 20 చేతులతో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. విరాట్ రూపాన్ని చూపిస్తాడు తనలో. 20 భుజ హనుమాన్ అని ప్రత్యేకమైన ఉపాస్యమూర్తి కూడా ఉన్నది సంహితా గ్రంథాల్లో. అంటే ఊర్ధ్వలోకాల్లో కూడా సంచరించగలడు, అలాగే పాతాళ లోకాల్లో కూడా సంచరించగలడు. దారుని మైరావణు దండించి రాము తెచ్చి నేరుపున మించిన అంజనీతనయా అని అన్నమాచార్య కీర్తనలో చెప్తారు. ఇక్కడ అంటే మహిరావణ అహిరావణ ఇత్యాది వృత్తాంతాలు మనకి వాల్మీకి రామాయణంలో కనబడకపోయినా పురాణాల్లో గోచరిస్తుంటాయి. అలాంటి మైరావణుడి వద్దకు పాతాళలోకానికి వెళ్ళినటువంటి మహానుభావుడు ఇక్కడ. కనుక 3 లోకాల్లో కూడా ఆయన గమనానికి తిరుగులేదు కనుక త్రివిక్రముడే అయినా అన్నారు. అందుకే జాంబవంతుడు హనుమంతుడు తన రూపం పెంచినప్పుడు పక్కన వానర వీరులతో అంటుంటారు, నేను త్రివిక్రముడిని చూశానని చెప్తున్న ప్రతిసారి త్రివిక్రముడు ఎలా ఉంటాడని మీరు అడిగేవారు. నేను ఎంత వర్ణించి చెప్పినా మీకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఒకడు అనుభవము ఇంకోటికి ఎలా అర్థమవుతుంది? అయితే నాకు ఇవాళ తెలుస్తోంది, త్రివిక్రముడు పెరిగినప్పుడు ఎలా ఉన్నా అని అడిగారే, ఇదిగో ఇలా ఉన్నాడని చూపించట హనుమత్స్వామిని. అలా పెరిగాడైనా అంత పెరిగినారు చూడరు పెద్ద హనుమంతుడు వరగి నానా విద్యల బలవంతుడు అంటాడు హనుమాచార్య వారు. అటువంటి హనుమత్ స్వరూపం ఇదంతా విక్రమం కాదా? త్రీన్ విక్రమానివా అని అక్కడే వాల్మీకి వర్ణిస్తాడు హనుమత్ స్వరూపాన్ని. కనుక మహావీర్ విక్రము ఈ మాటలోకి వచ్చాం. రెండవది బజరంగి. ఆ తర్వాత అంటే ఆయనకు శరీరం ఎలా ఉందంటే బజరంగి, బజరంగ బలి అంటూ ఉంటారు కదా స్వామిని. బజరంగ్ అనేది హిందీ భాషలో వికృతమైన శబ్దం. దాని మాతృకా శబ్దం వజ్రాంగ్. వజ్రాంగ బలి అనే మాట బజరంగ బలి అయింది. వజ్రాంగ బలి. స్వామికి వజ్రాంగహ అనే మాటని అనేక సందర్భాల్లో వాల్మీకి చెప్తుంటాడు. వజ్ర సంహననోపేతో వైనతేయ సమోజవి. ఆయన శరీరం అచ్ఛేద్యం, వజ్రాన్ని ఛేదించలేట. ఆయన శరీరం అలాంటిదే, వజ్ర శరీరుడు ఆయన. లాల్ దేహ్ లాలీలసై అరుధరి లాల్ అంగూల్ వజ్రదేహ దానవదలన జయ 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 కపిసూర్ అంటూ తులసీదాస మరొక చోటు చెప్తాడు. వజ్రదేహం, ఆ దేహాన్ని ఎవరు ఛేదించలేరు, దెబ్బతీయలేరు. ఎవరి చేత దెబ్బ తినని దేహం కలిగినటువంటి వాడు. అలాగే అమ్మవారికి తన విశ్వరూపాన్ని చూపించేటప్పుడు కూడాను వజ్రదంష్ట నకో భీమో వైదేహీమిదమబ్రవీత్ అని సుందరకాండలో మనకు కనబడుతున్నది. వజ్రదంష్ట నఖహ అంటే వజ్రదంష్టలు, వజ్ర నఖములు అంటే గోళ్ళు కూడా వజ్రాల్లో ఉన్నాయి, కోరలు వజ్రాల్లో ఉన్నాయి. ఇక శరీరము వజ్రాంగము అని వజ్ర శరీరుడు ఆయన. ఆ వజ్ర శరీరానికి చెప్తూ మంత్రశాస్త్రంలో వజ్రాంజనేయ మంత్రం ఒకటి ఉన్నదండి. అందుకే ఒక్కొక్క దానిలో మనం అనుబంధం తెచ్చుకుంటే ఆ శాస్త్రాన్ని తెలుసుకోవచ్చు. ఆ మంత్రం ఎలా వస్తుందంటే నమో హనుమతే రుద్రావతారాయ. ఇది వరుసగా అనేక మంత్రశాస్త్రాల్లో ఒకటి మంత్రార్ణవ మహోదధి అని, మంత్రమహోదధి అని, శ్రీతత్వనిధి అంటూ హనుమన్ మంత్రశాస్త్రంలో చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. హనుమత్ సంహిత అని కూడా ఉన్నది. వాటిలో ప్రతిదానిలో వచ్చేది నమో హనుమతే రుద్రావతారాయ అనేది ప్రతిదానిలో కామన్గా వస్తుంది. దాని తర్వాత ఒక్కొక్క విశేషం చెప్తుంటారు. ఇది మాలామంత్రం. అందులో ఒక చోట వస్తుంది నమో హనుమతే రుద్రావతారాయ వజ్రదేహాయ వజ్రనఖాయ వజ్రముఖాయ వజ్రరోమ్ని వజ్రనేత్రాయ వజ్రదంతాయ వజ్రకరాయ వజ్రభక్తాయ రామదూతాయ నమః. ఈ ఒక్క మంత్రాన్ని కూడా ఉపాసన చేసేవచ్చు, అంత విశేషమైనది. దీన్ని బట్టి శరీరమంతా వజ్రంగా వర్ణించారు ఇక్కడ. అచ్ఛేద్యమైన శరీరము, అభేద్యమైన శరీరము, ఎవరినైనా ఎదుర్కొనగలిగిన శరీరము, ఎవరి చేత కలత పడనటువంటి శరీరము అని చెప్పడం అని వజ్రాంగ్ అనే మాటలు. ఈ తులసీదాసి వినయపత్రిక అనే రచనలో జాకీ చుబుకు చోట చూరనకి రసమద కులిశ కఠోరక అంటాడు. ఇక్కడ కులిశం అంటే వజ్రం అర్థం. అందుకే ఇంద్రుడు వజ్రాయుధం తగిలినా కూడా నిలబడగలిగిన శరీరం బాల్యంలోనే. అంటే వజ్రాన్ని వజ్రం ఏం చేయగలదు, అదే వజ్రాయుధం తగిలినా నిలబడిన శరీరం ఈ మహానుభావుడిది. అందుకే ఈయన వజ్రాంగుడు అని చెప్పబడుతున్నాడు అని వర్ణించారు ఇక్కడ. అటువంటి స్వామి యొక్క వజ్రదేహం యొక్క వైశిష్ట్యం ఎలాంటిదంటే వజ్రేణ ముష్టినా అని ఒక మాట చెప్తాడు వాల్మీకి.
యుద్ధకాండలో. అంటే రావణాసురుని ఒక గుద్దు గుత్తాడు హనుమంతుడు. ఎలా గుద్దాడంటే వజ్రము వంటి పిడికలతో కొట్టాడయ్యా అన్నాడు. ఆ పిడికలంత గట్టిది. ఎందుకంటే రావణాసుడు సామాన్యుడు కాడు. కైలాస పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఇత్యాదిని ఎత్తగలిగినట్టు భుజపరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ ఒక సందర్భంలో అతడు ప్రయోగించినటువంటి శక్తి ఆయుధానికి లక్ష్మణుడు పడిపోతే ఆ లక్ష్మణుని ఎత్తుకుపోదాం అనుకున్నాడు రావణాసురుడు. కదిలించే ప్రయత్నం చేశాడు. 20 చేతులు వినియోగించినప్పటికీ కూడా లక్ష్మణుని కదపలేకపోయాడు. హిమవాన్ మందరో మేరుహు త్రైలోక్యం వా సహామరై శక్ష్యం భుజాభ్యాముద్ధర్తుం నసంఖ్యే భరతానుజ. హిమవంతుని, మందర పర్వతాన్ని, దేవతలతో కూడినటువంటి ముల్లోకాల్ని, మేరు పర్వతాన్ని కూడా భుజాలతో ఎత్తవచ్చు కానీ భరతానుజుడైన లక్ష్మణస్వామిని మాత్రం ఎత్తలేకపోయాడయ్యా అన్నారు. ఆ సమయంలో ఒక్కసారి చూసి హనుమంతుడు వచ్చాడు. వచ్చి అథ వాయుసుత క్రుద్ధ రావణం సమభిద్రవత్ ఆజఘానోరసి క్రుద్ధ వజ్రకల్పేన ముష్టినా. వజ్రాంగి అంటే ఇదే అర్థం. వజ్ర సమానమైన పిడికిలతో అతను వక్షస్థల మీద అక్కడ గుద్దుగుద్దాడు ఆయన. తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వర జానుభ్యామపతద్భూమౌ చచాలచ పపాతచ. ఆ దెబ్బకి ఒక్కసారిగా కైలాసాన్ని కూడా కదిలించిన రావణాసురుడు భూమి మీద పడిపోయాడు. కదిలిపోయి పడిపోయాడు. ఆ సమయంలో ఆస్యై సనేత్రశ్రవణై వవామ రుధిరం బహు. ముఖం నుంచి, కళ్ళ నుంచి, చెవుల్లోంచి, ముక్కు నుంచి కూడాను రక్తం వచ్చిందిట రావణాసుడికి. అలాంటి గుద్దుగుద్దాడు ఈయన. దీన్ని బట్టి వజ్రాంగి అంటే తెలుస్తున్నది కదా. అంతేకాదు, అలా గుద్దేసిన తర్వాత ఏం చేశాడంటే అలవోకగా లక్ష్మణస్వామిని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు అక్కడ. ఏం అద్భుతమైన విషయం అండి. వాయుసూనో సుహృత్వేన భక్త్యా పరమయాచ సహ శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వమగమత్కపేహే అంటాడు వాల్మీకి ఇక్కడ. అంటే ఎవరూ కదిలించలేని లక్ష్మణస్వామిని అంత అలవోకగా ఎలా ఎత్తుకు తీసుకెళ్ళగలిగాడంటే పరమమైన భక్తి చేత ఆ పని చేయగలిగాడు అన్నాడు. అంటే భగవంతుడిని భక్తి మాత్రమే ఎత్తుకోగలదు, అహంకారం ఎత్తలేదు అని విషయం కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు, అంత ఎత్తగలిగాడు. రాముణ్ణి భుజాలపై ఎత్తుకోగలిగాడు కూడా. రామలక్ష్మణుల భుజాలని భుజాల మీద పెట్టుకుని వచ్చినవాడు కదా. యుద్ధం చేసినప్పుడు రాముని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ శరీరమే అంత గొప్పదో దీన్ని బట్టి చూస్తుంటే. అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే హనుమంతుడు కాంచనాద్రి కమనీయ విగ్రహుడు గనక బంగారు కొండలా ఉన్నాడు. భుజం మీద రాముడు కొండ మీద నల్లని మేఘంలో ఉన్నట్ట. ఆ రూపాన్ని చూస్తుంటే కనకక్ష్మాధర మందు నీల నవ మేఘంబోయనంఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాజను నీదుమూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియే నిన్ను ఎత్తు కళకాగా రామచంద్ర ప్రభు. కనుక భక్తి ఒక్కటే ఎత్తుకుంటుంది. అలా కనబడుతున్న స్వరూపం ఇది. అటువంటి మహావీరుడు మహావీర విక్రము బజరంగి అని చెప్పబడుతున్నాడు. తర్వాతి మాటలో కుమతి నివార్ సుమతికే సంగి. అత్యద్భుతమైన మాటలండి. ఇది అలవోకగా రాసినట్టు కనబడ్డా ఆలోచన, భావన, అన్నిటికీ మించి అనుభవం, వీటి వల్ల రాయగలిగాడు తులసీదేశి మాట. హనుమంతుడు ఉపాసన మనకేం చేస్తుంది ఫలము అంటే కుమతి నివార్ సుమతికే సంగి. హనుమంతుడు కుమతి అంటే చెడ్డ బుద్ధిని నివారిస్తాడు. అంటే ఆ చెడ్డ బుద్ధి కొనసాగకుండా, దుర్బుద్ధులు కొనసాగకుండా వాటిని నివారించి తొలగిస్తాడు. తర్వాత సుమతికే సంగి. సుమతులు అంటే మంచి బుద్ధి కలవారికి, సంగి అంటే స్నేహితుడు. భగవంతుడు మన స్నేహితుడైతే ఇంకేం కావాలండి. కానీ భగవంతుని స్నేహితుడిగా పొందడం గొప్ప అదృష్టం. కానీ కృష్ణుడు అంటాడు, నేను అందరికీ స్నేహితుడినే, అది గుర్తించేవాడు బాగుపడతాడన్నాడు. అంటే నిజానికి భగవంతుడు అందరికీ స్నేహితుడేట. కొందరికి స్నేహితుడు, కొందరు శత్రువుగాడు అని అందరికీ స్నేహితుడే. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి అని గీతలో చెప్తున్నాడు ఆయన ఇక్కడ. కానీ హనుమంతుడు నిజానికి అందరికీ స్నేహితుడే. కానీ సుమతికే సంగి అంటే సద్బుద్ధులున్నవారు కానీ స్నేహితుడు. దీన్ని బట్టి హనుమంతుడు మనవాడు కావాలి అంటే మనకు ఉండవలసిన లక్షణం ఏమిటి? సుమతి. ఆ సుమతి తెచ్చుకుంటే ఆయన మనకు సంగి ఉంటాడు. హనుమంతుడు స్నేహితుడు ఉంటే ఏం కావాలండి? స్నేహితుడు ఎన్ని చేస్తాడో అన్నీ ఇక్కడ. అది సంగి అంటే సంగము, స్నేహితుడు అని అర్థం ఇక్కడ. స్నేహ లక్షణాలు కొన్ని ఉన్నాయి. స్నేహితుడు అంటే ఎప్పుడు మనతోవాడు తిరిగేవాడు మాత్రమే కాదు. పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యాన్ నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపత్సు చైవ నజహాతి దదాతి కామాన్ సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతహ అంటాడు భర్తృహరి. 6 లక్షణాలు స్నేహితుడికి ఉండాలి. చూడండి, తన స్నేహితుడు తప్పు చేస్తుంటే ఆ తప్పు చెయ్యనివ్వకుండా ఆపగలగాలి, మొదట ఉండాలి అది.
పాపాన్ నివారయతి. అంతేగాని వీడు పాపం చేస్తానంటే పద నేను తోడొస్తాను అనకూడదు. వాడి చేత పాపం చేయనివ్వకుండా ఆపగలగాలి. యోజయతే హితాయ, వాడికి ఏది హితమో దానితో కలపగలగాలి వాడిని. గుహ్యాన్ని గూహతి, అలాగే శత్రువు జీవితంలో ఏవో కొన్ని దోషాలు రహస్యాలు ఉండవచ్చు, వాటిని బయట పెట్టకూడదు. నేను వాడి మిత్రుడినేగా, వాడి గురించి బాగా తెలుసు అని చెప్పకూడదు. గుహ్యాన్ని గూహతి గుణాన్ ప్రకటీకరోతి, వాడి యొక్క సద్గుణాలు మాత్రం చెప్తూ ఉండాలి. ఇక తర్వాత ఇది ఆపత్సు చైవ నజహాతి, ఆపద కాలంలో కూడా విడిచిపెట్టరాదు. దదాతి కామాన్, వాడికి ఇష్టమైనవి ఇవ్వగలగాలి. ఈ 6 లక్షణాలు ఉన్నవాడిని మిత్రుడు అంటారు అన్నారు. ఇప్పుడు ఈ 6 లక్షణాలతో హనుమంతుడు మనవాడైతే ఎంత బాగుంటుందో చూడండి. ముందు మన చేత పాప పనులు చేయనివ్వకుండా ఆపగలగాలి భగవత్కారుణ్యం. కొద్ది కాలం క్రితం ఒక రామభక్తుడు కనబడి ఒక మాట అన్నాడండి, నాకు ఆశ్చర్యం వేసింది. నేను చాలా కాలం నుంచి రామకట్టు రాస్తుంటాను, రామాయణం చదువుతుంటానండి, అందువల్ల నాకు గొప్ప మేలు జరిగిందన్నాడు. మనమేమనుకుంటామంటే వాడికి ఆర్థికంగా ఏదో లాభం వచ్చిందని. ఆయన ఏం చెప్పాడంటే, నిరంతరం రాముడిని పూజించడం వల్ల ఏ చెడ్డ పని నా వల్ల జరగకుండా రాముడు కాపాడుకుంటున్నాడండి అన్నాడు. ఎంత మంచి మాట అండి ఇక్కడ. అంటే దుర్బుద్ధి కలగకూడదు, కలిగిన దుర్బుద్ధి కార్యరూపంలోకి రాకుండా ఆపగలగాలి. అది చేయగలిగింది ఇంకేం కావాలి? అది రామానుగ్రహం అంటే. అందుకే కుమతి నివారంటే ఇది విషయం. భగవద్ అనుగ్రహం అంటే ఇదండి. అంతేగాని ఇన్ని మాలు పారాయణ చేయగానే నాకు వండర్స్ జరిగిపోయి, వండర్ అంటే ఏం లేదు, బుద్ధి బాగుపడటమే పెద్ద వండరు. కనుక కుమతి నివారు, నీకు కుమతి కలగకుండా కలిగిన వాటిని ఆపగలగాలి. ఇవి చేయగలిగిన వాటి. సుమతికే సంగీ, సుమతి మంచి బుద్ధి కల వాళ్ళకే ఆయన స్నేహితుడు, లేని వాళ్ళకి కాదు. ఇది మనకి హనుమంతుడి కథలో ఎలా కనబడుతుందో చూడాలి. ప్రతిదానికి హనుమత్ కథే మనకు ప్రమాణం. ఆయన సుమతికే సంగీ, సత్పురుషుల వద్దనే ఉంటాడట. అందుకే వాలి సుగ్రీవులు తెలుసు కదా మనకి. అప్పుడు రాజు ఎవరు ముందు? వాలే. ఈయన మంత్రి కదా, మంత్రి అయినప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఎంతవరకు? అంత బాగున్నంత వరకు ఉన్నాడు. కానీ వాలి చెయ్యరాని పని చేసి సుగ్రీవుని వెంటబడినప్పుడు ఆయన సుగ్రీవుడితో ఉన్నాడు కానీ వాలి వద్ద లేడు. వాళ్ళ హనుమంతుడిని వెళ్ళిపోమని చెప్పలేదు. ఎందుకు అలా చేశాడు అంటే, అధర్మం రాజ్యమేలుతున్న అధర్మం పక్షాన ఉండరాదు, ధర్మం అడవులు పాలైనా మేము ధర్మం పక్షాన ఉండాలి, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు పదవి లేకపోవచ్చు కానీ ధర్మం సుగ్రీవుడి వద్ద ఉంది, అందుకు సుగ్రీవుడుతున్నాడు. ఆయనకు పదవి ఉంది కనుక అక్కడ కూర్చొని భజన చేయలేదు. ఉత్తమమైన మంత్రి పదవిలో ఉన్నవాడి దగ్గర భజన చేయకుండా పదవిలో లేకపోయినా ధర్మానికి తోడుగా ఉండగలగాలండి ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే రాజరాజుగా హస్తినలో ఉన్నటువంటి దుర్యోధనుడు వద్దకు కాకుండా అడవులు పాలైన ధర్మరాజు వద్దకే కృష్ణుడు వెళ్ళి మాటి మాటికి మంచి మాటలు చెప్పేవాడు ఇక్కడ. ఇది ఆలోచించుకోవాల్సింది. కనుక సుమతికే సంగి అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మంచి బుద్ధి ఉన్న వారితోనే సంగి, స్నేహితుడిగా ఉన్నాడు ఆయన ఇక్కడ. కుమతి నివార్, ఎవరినైతే తన స్నేహితుడిగా పట్టుకున్నాడో వాడు దుర్బుద్ధిని పోగొడతాడు. అలా పోగొట్టినవైనా మనం చూసుకోవాలంటే సుగ్రీవుడిని అనేక మార్లు ఆయన సవరించారండి. ముఖ్యంగా రామలక్ష్మణులు ఎదురుగా వస్తూ ఉంటే వాళ్ళెవరో తెలియక భయపడిపోతూ ఉంటాడు. ఎవడు? సుగ్రీవుడు. వీడు నన్ను చంపడానికి వచ్చారేమో ఉద్విగ్న హృదయ సన్, ఆందోళనకు గురైపోయాడు. అప్పుడు హనుమంతుడు వచ్చి, పిచ్చా ఏమిటి నీకు, ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎవడు ఉద్విగ్నతకు లోనవుతాడో, ఎవడికి ఆందోళన ఉంటుందో వాడి సరైన నిర్ణయాలు తీసుకోలేడు సుమా. ప్రశాంత చిత్తం ఉన్నవాడే సరైన నిర్ణయం తీసుకోగలడు. పైగా నువ్వేమీ నిరూపణ చేసుకోకుండానే భయపడుతున్నావు. వచ్చిన వాళ్ళు ప్రతాపవంతులు కనబడగానే నేను చంపడానికి వాళ్ళు పంపేడేమో అనుకున్నావు. అదే నిర్ధారణగా నీకు తెలిసిందా? లేదు కదా, నువ్వు ఊహించుకుంటున్నావు. ఎందుకంటే నీ మనస్సులో భయం ఉన్నప్పుడు ప్రతిదీ దాన్ని పెంచేటట్టే గోచరిస్తుంది. నీలో లోపం, అక్కడ లోపం లేదు. కానీ ఇంగితజ్ఞుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు ముందు పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కనుక వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నేను తెలుసుకొస్తాను వెళ్ళాడు అంటే అతడిలో భయం అనే ఒక కుమతి పుట్టినప్పుడు తొలగించాడే లేదా? అదేవిధంగా రాముని కృప వల్ల సుగ్రీవుడు రాజు అయ్యాడు, చక్కగా పాలన చేస్తున్నాడు. కానీ పాలన చేస్తున్న కాలంలో 4 మాసాలు వర్ష ఋతువు గనక ఆ చాతుర్మాస్యములు ప్రవర్షణగిరిపైనే రాముడు లక్ష్మణ సైతుడు ఉన్నాడు. అంతవరకు నువ్వు రాజ్యం చూసుకునైనా ఆ తర్వాత సీతాన్వేషణ కోసమే నువ్వు ప్రయత్నాలు ప్రారంభించాలి అని రాముడు చెప్పాడు. కానీ ఈ 4 నెలలు వర్షాకాలంలో మోహానికి లోని క్రమంగా కర్తవ్యాన్ని మర్చిపోయాడు సుగ్రీవుడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఇన్నాళ్ళు కోల్పోయిన రాజ్యభోగాలను అనుభవిస్తూ అందులో మునిగిపోయాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి మాట్లాడతాడు. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, సుగ్రీవా ఇది కూడని పని సుమా, ఎందుకంటే మీ అన్నకి చెప్పినా వినడు, నువ్వు చెప్తే వింటావు. చెప్పినా వినని వాడి గతి ఏమైందో నీకు తెలుసు. చెప్తే వినాలి. మంత్రులు మా బాధ్యత, దీనికి చెప్పాలి. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి పనికి చప్పట్లు కొట్టడం మంత్రుల పని కాదు.
నీ బుద్ధిని సరైన మార్గంలో మళ్లించడం కూడా మా పని. రాముడు నీకు మిత్రుడుగా అనుగ్రహించాడు. రాముడు లాంటి మిత్రుడు దొరకడం నీ అదృష్టం. ఎందుకంటే రాజుకి మిత్రబలం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కానీ మిత్రబలాన్ని కాపాడుకోగలగాలి. తద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చు. రాముడు లాంటి మిత్రబలం నీకు దొరికింది తెలుసుకో. అయితే రాముడికి నువ్వు మాట ఇచ్చావు చేస్తానని, ఆలస్యం చేస్తున్నావు. అయితే రాముడు అడిగినప్పుడు చూసుకుందామని నువ్వు అనవచ్చుగాక, కానీ మిత్రుడు అడిగినప్పుడు చేయడం కాకుండా అడగకుండానే చేసినదే నిజమైన సహాయం అవుతుంది. అడిగితే చేస్తే సహాయం అని గొప్పగా చెప్పడానికి లేదు సుమా. నీ మిత్రత్వం నిజంగా తెలియబడాలంటే ఆయన అడగకుండా నువ్వు వెళ్ళి చెప్పాలి. ఇంకొక రహస్యం తెలుసుకో, రాముడికి నిజానికి నీ సహాయం అవసరం లేదు. ఆయన అసహాయ సూర్యుడు, ఒక్కడే మొత్తం చేయగలడు. ఆయన నేను పరిశీలించాను, ఆయన ధనుర్విద్యా కౌశలం అటువంటిది. కాబట్టి నువ్వు రాముడికి ఏదో సహాయపడతాను మిత్రుడిని అనుకోకు. నీ సహాయం లేకుండా ఆయన సాధించగలడు. నీకేదో అదృష్టం ఉంది కనుక నీ సహాయం అడుగుతున్నట్టు ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు సహాయపడుతున్నట్టు వెళ్ళి సహాయపడాలి. తద్వారా నీ మిత్రబలం కాపాడబడుతుంది అనగానే అప్పుడు జాగ్రత్త పడ్డాడండి ఆయన. అలాగా సద్బుద్ధినిచ్చి నడిపించుకున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి సుమతికే సంగి ఎలా ఉన్నాడు, తను ఎవరికి సంగీగా ఉన్నాడో వాళ్ళ కుమతి పుట్టకుండా కూడా చూస్తున్నాడు, పుట్టిన దాన్ని బాగు చేస్తున్నాడు. కుమతి నివారు సుమతికే సంగి. నిజాన్ని హనుమాన్ చాలీసులో ప్రతి వాక్యం అద్భుతమే. కానీ ఈ వాక్యంతో హనుమంతుడు నమస్కారం చేసి, నేను అనేక రకాల అవివేకాలతో ఉంటాను, నా బుద్ధికి కూడా పరిమితులు ఉన్నాయి కనుక అప్పుడప్పుడు దుర్బుద్ధులు పుట్టవచ్చు. దుర్బుద్ధులు అంటే దుర్బుద్ధను కూడా పోల్చుకోలేని దుర్బుద్ధులు కూడా పుట్టవచ్చు. వాటిని నువ్వే తొలగించవయ్యా. తొలగించి నాకు సుమతిని నువ్వే ఇవ్వు. సుమతి ఇస్తే స్నేహితుడు అవుతావు కనుక నువ్వే నాకు సద్బుద్ధినిచ్చి నాకు స్నేహితుడుగా ఎల్లవేళలా ఉండవయ్యా అని ప్రార్థించవచ్చండి. కుమతి నివారు సుమతికే సంగి. ప్రయోజనం అంటే ఇంకేం కాదు, ఇదొక్కటే. అందుకే భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే విదురుడు చెప్తాడు, నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలవత్. దేవరక్ష అంటే నీ పక్కన పశుపాలకుల్లాగా ఆయుధం పట్టుకు తిరుగుతూ ఉంటాడు బాడీగార్డ్లాగా, అది కాదు దేవరక్ష. ఎవరిని బాగు చెయ్యదలుచుకున్నాడో వాడు బుద్ధికి సంలక్షణాన్ని ఇస్తాడు, బుద్ధికి మంచిని ప్రచోదనం చేస్తాడు. అదే భగవత్కృప అన్నారు. కనుక బుద్ధిని బాగు చెయ్యమని మాత్రమే భగవంతుని అడిగితే చాలు, ఇంకేమిటి అక్కర్లేదు. అదే వేదమాత యొక్క మంత్రసారం కదండి, ధియోయోన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించేది. కానీ బుద్ధిని మంచి వైపు ప్రేరేపించాలి. ఏదో వికారాల వల్ల వాసనల వల్ల పుట్టే దుర్భావాల్ని తొలగించాలి. ఇది ప్రార్థిస్తే చాలు స్వామి వద్ద. అందుకే ఉపనిషత్తు చెప్తోంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఏ పరమాత్మ విశ్వవ్యాపకుడై ఉన్నాడో ఆయన శుభముతో నా బుద్ధిని కలుపుగాక అంటే కనెక్ట్ చేయుగాక అని ప్రార్థన చేశారండి ఇక్కడ. అందుకే హనుమాన్ చాలీసా మనం భగవంతుడు అడగవలసిన మాట కుమతి నివార్ సుమతికే సంగి. దుర్బుద్ధిని పోగొట్టి సుమతిని చేస్తే సుమతులకు నువ్వు స్నేహితుడు అవుతావు కనుక నాకు స్నేహితుడు కావయ్యా. దీన్ని బట్టి భర్తృహరి చెప్పిన 6 సులక్షణాల స్నేహితుడు హనుమంతుడు మనతో ఉంటాడు, కాపాడుతాడు, పాపం జరగకుండా చూసుకుంటాడు, ఏది హితమో అది కలిగిస్తాడు. అదేవిధంగా మన బతుకులో తెలుసో తెలియకో ఇవి తప్పులు ఉంటే బయట కాపాడుతాడండి. గుహ్యాన్ని గుహతి గుణాన్ ప్రకటీకరోతి. నీలో ఉన్న గుణాలే బయట చూపిస్తాడు. అది ఎలాగో అంటే శివుళ్ళ అన్నాడు. శివుడు ఏం చేశాడంటే విశ్వమంతా వ్యాపించిపోయింది విషం, కానీ అదంతా ఉండ చుట్టి ఇంతే చేసి పెట్టాడు. ఇంతే ఉన్నాడు చంద్రుడు, అంత ఉన్న విషయాన్ని ఇంత చేసి కనబడివ్వకుండా పెట్టేసుకున్నాడు. ఇంతే లేఖలా ఉన్న చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు ఇక్కడ. అంటే మన గుణాలు కొంచెం చంద్ర లేఖలా ఉన్నా నెత్తి మీద పెట్టుకుంటాడు, దుర్గుణాలు విషాల్లా ఉన్నా ఉండ చుట్టి లోపల దిగమింగుకుంటాడండి భగవంతుడు అన్నారు ఇక్కడ. ఇదే కుమతి నివారు సుమతికే సంగి యొక్క ప్రక్రియ. అటువంటి చూపిస్తున్నాడు స్వామి. అందుకే గొప్ప మాటగా మనం కుమతి నివారు సుమతికే సంగి అనే దాన్ని భావించవలసింది. ఎందుకంటే సుగ్రీవుడు రాజు, హనుమంతుడు మంత్రి అని మనం అనుకుంటాం, ఇది వ్యవహారం. కానీ అసలు రహస్యం ఒకటి ఉన్నది. సుగ్రీవుడు హనుమంతునికి రాజు కాదు, హనుమంతుని భక్తుడు. ఇది ఒక రహస్యం. సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ హనుమద్భక్తులండి. ఈ విషయాన్ని మంత్రశాస్త్రంలో చెప్తూ బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త రాక్షసగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్ రామపదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం అన్నారు ఇక్కడ. ఇది సుందర హనుమన్ మహామంత్రం అనే మంత్రానికి ధ్యాన శ్లోకం ఇది ఇక్కడ. బాలార్కాయుత తేజసం అంటే 10,000 బాలసూర్యులతో సమానమైన కాంతి కలవాడు,
ముల్లోకాలను కూడా కలవరపరచగలిగిన పరాక్రమం కలవాడు అయిన సుందరుడు. సుందరుడు అంటే ఆనంద ప్రదాత, ఇది అర్థం. అందరికీ ఆనందం ఎవడిస్తాడు? వాడే అందగాడు అన్నారు ఇక్కడ. అటువంటి వాడిని చూడాలని అందరికీ అనిపిస్తుంది. 10 మంది చూడాలనుకునేవాడు అందగాడు, అంతే కదండి. ఒకసారి చూస్తే ఇంక చాలే అనకుండా 10 మంది ఇంకా చూడాలి, అతడు రావాలి, అతడు కావాలి, అతడు ప్రజెన్స్ కావాలి అనుకుంటారంటే వాడు అందగట్ట. అలాంటి అందగాడు మొత్తం సుందరకాండలో హనుమంతుడండి. ఇక్కడ రామాయణంలోనే ఆయన, అందుకని అందరికీ కావాలి. ఆయన చూస్తేనే ఏదో ఆనందం. ఆనంద ప్రదాతయ్య అందగాడు గనక ఆయన సుందరుడు, ఆనంద స్వరూపుడు, ఆనందదాయకుడు. అతడు గర్జిస్తే నాదేనైవ సమస్త వానరగణాన్ రాక్షసగణాన్ సంత్రాసయంతం. దీనికి మళ్ళీ తులసీదాస్ మరొక తోడు చెప్తాడు, అప్పుడు చూద్దాం. సుగ్రీవాది వానరగణై, సుగ్రీవుడు మొదలైన వానరగణము చేత సేవించబడే పాదపద్మమును కలవాడు. అంటే ఈయన పాదపద్మాన్ని సుగ్రీవిస్తుంటే ఈయన కళ్ళు మూసుకుని రామపాదపద్మాన్ని ధ్యానిస్తున్నట్టు ఇక్కడ. అదే శ్రీమద్ రామపదాంబుజ స్మృతిరథం ధ్యాయామి వాతాత్మజం అని వర్ణించారు ఇక్కడ. దీన్ని బట్టి సుగ్రీవాదులు ఆ విధంగా నేను సేవించుకున్నారు. అందుకే అడుగడుగున సుగ్రీవుడు హనుమంతుడి మీద అధికారం చలాయించే వాళ్ళకు కనబడకుండా హనుమంతుడి దగ్గర వినయంగా ఉంటూ హనుమంతుడు చెప్పిన మాట పాటిస్తున్నట్టు ఉంటాడు. మొత్తం మీరు పరిశీలించండి ఇక్కడ. అలాగే సీతాన్వేషణకు బయలుదేరుతున్నప్పుడు రామచంద్రమూర్తి వద్దకు వచ్చి ఈ హనుమంతుడు మాత్రమే సాధిస్తాడని నా మనసుకు తెలుస్తోందని చెప్పాడు ఆయన. అడుగడుగున హనుమంతునిపై ఆ విశ్వాసాన్ని ప్రకటించాడు. నీ సహాయం వల్లనే నేను ఇలా ఉన్నానయ్యా అని కృతజ్ఞతను అడుగడుగున ప్రకటిస్తాడు ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే స్వామి యొక్క అద్భుతమైన అంశంలో కుమతి నివారు సుమతికే సంగీ, అదేవిధంగా మళ్ళీ సుమతికే సంగీ మరొక మాట చెప్పుకోవాలి. విభీషణుడు అనుగ్రహించడం. విభీషణుడు హనుమద్భక్తుడుగానే చెప్పబడతాడు శాస్త్రాల్లో. ఈ మహానుభావుడు తులసీదాస్ అయితే రామచరితమానసలో మాట రాశాడు ఆయన. రామచరితమానసలో ఉంటుంది, వాల్మీకి రామాయణంలో కనబడదు. హనుమంతుడు సీతాన్వేషణ లంకకు వెళ్ళినప్పుడు అనేక రకాల వారిని చూశాడు. దుష్టులైన వాళ్ళని చూశారు, భోగలాలసులను చూశారు. వీళ్ళన్నీ చూస్తున్నప్పుడు ఉత్తములైన వాళ్ళని చూస్తే తృప్తి సరికదా, విసుగొస్తుంది. కానీ కొందరిని చూసి ఆనందించాడన్నాడు వాల్మీకి. ననంద అన్నాడు, ఆనందించట. ఎటువంటి వారిని అంటే రుచిరాభిధానాన్, మంచి పేరున్నవారు, మంచివారు ఎవరైతే ఉన్నారో సత్పురుషులు, వాళ్ళని చూసి సంతోషించాడు అని రాశాడు. ఎవరై ఉంటారు ఆ సత్పురుషులు? విభీషణాదులు. విభీషణుడు మొదలైన వారు ఉన్నారు, ఆయనకి అనుయాయులు కొంతమంది ఉన్నారు. ఆ విభీషణుడిని ఈయన చూసినట్లుగా మనకి వాల్మీకి రామాయణం కొంత సూచనగా అందించింది. అందుకే లంకంతా తగలబెట్టినప్పటికీ కూడా విభీషణుడు ఇల్లు తగలబెట్టలేదు ఈయన. ఎందువల్ల అంటే ఈయన్ని సంహరించాలి అంటే దూతను చంపకూడదని ఆయనే చెప్పాడు కదా. దాని పట్ల కృతజ్ఞత వల్ల అని కొంతమంది అన్నారు, కానీ అది కాదు, ఆయన ధర్మం వల్ల. అది తెలుసుకోవాలి ఇక్కడ. అక్కడ ఒక రహస్యాన్ని చెప్తారు, ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. లంకంతా తగలబెట్టినప్పుడు విభీషణుడి ఇంటిని విడిచిపెట్టాడు. పోనీ ఈయన విడిచిపెట్టాడు, కానీ అగ్ని కూడా విడిచిపెట్టాడు ఏంటయ్యా? పక్కింటికి నిప్పు అంటుకుంటే నీ కొంపకు నిప్పు తగలదా? కానీ ఈయన కొంపగా అంటుకోలేదుట, అంటే అగ్నిదేవుడు తగలబెట్టలేదుట. దీని రహస్యం ఏమిటంటే ఒక రాజు చేసిన పాపం ఊరంతా రాజ్యమంతా అనుభవించక తప్పదు. ఎందుకంటే వాడు చేసిన వాటంటే చప్పట్లు కొట్టి ఆమోదించారుగా. ఇప్పుడైతే ఇంకా చెప్పుకోవాలి. నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టావు కనుక వాడు చేసిన పాపం నీకు ఇంకా తగులుతుంది, తెలుసుకో. ఇక్కడ అనుభవించక తప్పదు. మనమే కూర్చోబెట్టాం, ఏ ప్రలోభానికి లోనయ్యో. అది జాగ్రత్తగా ఉండాలండి. ఒకరిని కూర్చోబెట్టేటప్పుడు ప్రలోభాలకు లోనైతే వాడి పాపం నీ ఉన్న రాజ్యం అనుభవించక తప్పదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటిది వాడు గొప్పవాడే కావచ్చు, తన రాజ్యానికి మేలు చేశాడు, ముల్లోకాలకు అధిపతిగా ఉన్నాడు. ఎవడు? రావణాసురుడు. కానీ అధర్మపరాయణుడు. వాడు అధర్మం చేస్తున్నప్పుడు మంత్రులందరూ చప్పట్లు కొట్టారు, భలే భలే అన్నారు. వాడు ఏం చేస్తే అదే సమ్మతి అన్నారు. ఎందుకంటే పదవిలో ఉన్నవాడి దగ్గర ఇదో ప్రమాదం ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళందరూ ఏం చేసినా బాగుందంటారు. కాబట్టి నేను బాగున్నానేమో వాడు అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న అధర్మం అన్నయ్యా, దీనివల్ల అందరూ నాశనమైపోతారు కనుక నా మాట విను. సీతమ్మని ఇచ్చేసి తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి. తప్పు చేస్తున్నావు సుమా. నువ్వు సీతమ్మను అపహరించిన దగ్గర నుంచి లంకలో అపశకునాలు కనబడుతున్నాయి. ఒక దురాగతం సూచనగా తెలియబడుతున్నది. రాబోయే దుష్ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి అప్పగించని ఎన్నిమాలు చెప్పాడు, ఎన్నిమాలు సభ పెట్టని ఇదే చెప్పాడండి. అక్కడ తనది కాదు రాజ్యం, తన మాట చెల్లదు, పరమ అహంకార పూరితుడు. ఇలాంటి వాడి దగ్గర నేనెందుకు చెప్పడంలే, నేను ఊరుకుంటే చాలు కదా అనకుండా ఇది అధర్మం అన్నాడండి. అది గొప్పతనం. కానీ మనం ఏం చెయ్యలేకపోయినా అధర్మాన్ని అంగీకరించరాదు, ఇది ధర్మం అని చెప్పగలగాలి. అది చెప్పగలిగితే పంచభూతాలు సంతోషిస్తాయి, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. కనుక
సమూహమంతా తగలబడుతున్నా ఇతడు రక్షింపబడ్డాడు. ఇది రహస్యం ఇక్కడ. అది సమూహంలో కూడా నిన్ను రక్షించగలిగేది నీ ధర్మం మాత్రమే. ఇది ధర్మో రక్షిత రక్షిత మాట. మరి సుమతికే సంజ్ఞ అంటే ఇది అర్థం అండి. ఎవడు సుమతి అయి ఉంటాడో వాడు సంజ్ఞ అవుతాడు. ఎంత సంజ్ఞ అయ్యాడంటే విభీషణుడు అభయం అడగడానికి వచ్చాడు రామచంద్రమూర్తికి. వచ్చి అక్కడ ఆకాశాలు నిలబడితే సుగ్రీవాదులందరూ విని మేము రాముడితో చెప్పి అనుమతి ఇస్తాడో లేదో కనుక్కొని చెప్తాను అక్కడ ఉండన్నారు. అతడు ఎదురు చూస్తున్నాడు ఏమొస్తుందా సమాధానం అని. వీళ్ళు వెళ్ళి చెప్పారు, శత్రు సోదరుడైన విభీషణుడు వచ్చాడు, నీ నుంచి అభయాన్ని అడుగుతున్నారు అని. అప్పుడు రామచంద్రమూర్తి సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆయన ఎంత గొప్ప విషయం చూడండి. 10 మందితో కలిసినప్పుడు 10 మందిని ఎలా గౌరవించాలో తెలిసినవాడు. ఇప్పుడు వచ్చినవాడు శత్రు సోదరుడు, మన యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాం, అభయం ఇవ్వాలా లేదా చెప్పండి అని అడిగాడు ఆయన. ఒక్కొక్కరు వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఇతరేదో కపట ఉద్దేశంతో వచ్చినట్టున్నాడు, ఇవ్వకూడదు. ఇంచుమించు అందరి అభిప్రాయం ఇదేనండి. హనుమంత స్వామిని మాత్రం అడిగారు, నువ్వేమంటావని. అభయం ఇవ్వచ్చని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. అంత గొప్ప మాట చెప్పాడు. దీన్ని బట్టి ఎందుకు ఆ మాట చెప్పాడని సుమతికే సంగి. అతడు సుమతి ఈయనకి తెలుసు. గొప్ప మాట అంటాడు. అతను మాట్లాడిన తీరు గమనించాను, అతను ఇక్కడ కపటం లేదు. మరి అన్నేమో రావణుడు, ఆయనతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు శత్రు సోదరుడు వచ్చాడు కదా, ఇవ్వచ్చా అంటే అన్న నుంచి భయపడ్డ తమ్ముడికి అభయమిస్తే తమ్ముడికి రాజ్యం లభిస్తుందని సుగ్రీవుడు కథ ద్వారా తెలుసుకున్నాడేమో అన్నాడండి ఇక్కడ. ఎంత మాట అన్నాడండి ఇక్కడ. అక్కడ సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు, ఎంత చక్కగా చెప్పాడు. మొత్తాన్ని సరి అయిన కారణాలు చెప్పి మమ్మల్ని అడిగేవు కానీ రామ నీకు తెలియదా, ఏదో మర్యాద కొద్ది అందరినీ కూర్చోబెట్టి చెప్పు, నీ అభిప్రాయం నీకుంటుంది. 10 మందిని సంప్రదించడం మంచిదే, కానీ 10 మంది అభిప్రాయాలు తీసేసుకోకూడదు, నువ్వు ఆలోచించాలి. కానీ నేను చెప్పమన్నావని చెప్పాను కానీ నీ చెప్పాడు అతను వాడినా అన్నట్టు హనుమంతుడు అంత వినయంగా. శభాషని నా అభయం ఇస్తున్నాను అన్నాడు రామచంద్రమూర్తి. అంటే రాముడు అభయం ఇవ్వడానికి తన బుద్ధి తనకు ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధిని ఎగదోసిన వాడెవరు? హనుమత్ స్వామి. ఎందువల్ల సుమతికే సంగి. అది గొప్ప విషయం. కానీ కుమతి నివార్ సుమతికే సంగి అనే దానికి రామాయణంలో ఎన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. భక్తులుగా మనం భగవంతుని అడగవలసింది కూడా నాకు సుమతినిచ్చి నాకు స్నేహితుడిగా ఉండవయ్యా అని చెప్పడం. దీన్ని బట్టి సుమతి ఉన్నదనుకోండి, చుట్టూ కూడని పరిస్థితులున్నా నీకు రక్షణ ఉంటుందని సందేహం లేదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్త ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. నువ్వు అడవుల్లో ఉన్నా, అగ్నిలో ఉన్నా, నీటిలో ఉన్నా, పర్వతాలపై ఉన్నా, నిద్రపోతున్నా, మెలకువతో ఉన్నా, కష్ట పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చేసిన సత్కర్మలే నిన్ను కాపాడుతాయి. ఇది గొప్ప విషయం అండి ఇక్కడ. కర్మ సిద్ధాంతం అంటే ఏంటో కాదు, నువ్వు చేసిన పని ఫలితం ఎప్పటికైనా అనుభవిస్తావు. ఎంత గొప్పగా ఉన్నదండి ఆ విషయం ఇక్కడ. కనుక నువ్వు చేసిన మంచి నిన్ను కాపాడుతుంది. అదే కాపాడింది అగ్నిలో కూడాను విభీషణ్ణి. అందుకే ధర్మాన్ని అంటి పెట్టుకోవడం కంటే మించిందేమున్నది ఇది. దీన్ని బట్టి హనుమంతుడు రక్షకుడుగా సుమతుల్ని ఎలా కాపాడుతాడు. అందుకే సంత్ హితకారి అని అనేక చోట్ల అంటాడు తులసీదాసే. జయ హనుమంత్ సంత్ హితకారి అంటాడు. సంత్ హితకారి, సంత్ అంటే సత్పురుషులు, సత్పురుషులకు హితకారిగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. ఇప్పటి వరకు లక్షణాలు చెప్పారు, గుణాలు చెప్పారు, మహిమలు చెప్పారు. ఇప్పుడు ఆయన స్వరూప ధ్యానం ఇస్తున్నాడు. హనుమంతు స్వరూపం ఎలా ఉన్నదో ఆవిష్కరిస్తున్నాడు. కంచన భరణ బిరాజ సుభేష కానన కుండలు కుంచిత కేశ హాత వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంతే ముంజు జనే ఊసా జై. ఇక్కడ వరకు ఆయన స్వరూపం వర్ణిస్తాడు. ఇక్కడ ఇలా భాగాలుగా సుందరకాండ పరిశీలిస్తే ఒక్కొక్క సంపుటి ఒక్కొక్క విశేషాన్ని మనకు అందిస్తున్నది. కంచన భరణం అంటే నీ శరీర వర్ణం ఎలా ఉన్నదో చెప్తున్నారు. కాంచన వర్ణ, ఇదే కంచన భరణం అయింది ఇక్కడ. కాంచనం అంటే బంగారం. ఇదే మనం కాంచనాద్రి కమనీయ విగ్రహ అంటున్నాం. బంగారం లాంటి శరీరం హనుమత్ స్వామిది. శరీరం అంతా బంగారు రంగులో ఉంటుంది. ముఖము ఎరుపు పసుపు కలిసిన కాంతిలో ఉంటుంది. ఇక్కడ తామ్రముఖ అన్నారు. పైగా కళ్ళు కొంచెం ఎర్ర జీర కలిగినటువంటి నేత్రములు, ప్రకాశవంతమైన నేత్రములు. ఎంత కాంచనవర్ణం కలగడానికి కారణం ఏమిటయ్యా అంటే సూర్యభగవానుడు తన తేజస్సులో శతాంశం ఇతని శరీరానికి ఇస్తున్నానని నిన్ననే చెప్పాడు మనకి. కానీ సూర్య తేజస్సు స్వర్ణ తేజస్సు, హిరణ్యవర్ణం అన్నారు కదా, అటువంటి హిరణ్యవర్ణుడు ఆయన. అలాంటి హిరణ్మయ తేజస్సు హనుమంతుల్లో ఉన్నదండి ఇక్కడ. అందుకే కాంచన వర్ణ. అలాంటి కాంచన వర్ణంతో విరాజ సువేశ, అలాంటి కాంచన వర్ణంతో ప్రకాశిస్తున్న చక్కని వేషము కలవాడు. వేషము అంటే ఎటైర్, తన వస్త్రములు, తాను చేసుకున్న అలంకారాలు, ఇవన్నీ మంగళకరము అని అర్థం ఇక్కడ. సువేష అంటే చక్కగా అలంకరించుకుని వెళ్ళాడంటే, చక్కగా అంటే మంగళకరముగా అని అర్థం ఇక్కడ.
అదే వికృతంగా ఆకర్షణీయంగా అని చెప్పడం కాదు, ఇక్కడ మంగళకరమైనటువంటి వేషభూషలు కలిగినటువంటి వాడు అని అర్థం. ఎలా ఉన్నాడు అనే దాన్ని కూడా ఆయన వేషభూషల గురించి చెప్తూ మంత్రశాస్త్రంలోనే చాలా విశేషాలు ఉన్నాయి. మనం కూడా ఆయన స్వరూపాన్ని వర్ణించినప్పుడు ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం అని చదువుతూ ఉంటాం. ఇందులో పారిజాత తరుమూల వాసినం ఒక మాట వచ్చింది. అంటే మనం హనుమాన్ చాలీస ఆధారంగా రకరకాల హనుమాన్ మూర్తులను చేస్తున్నాం. మంత్రశాస్త్రంలో ఇది ఒక స్వరూపం అండి. పారిజాతము అంటే రాలిపోతున్న పువ్వుల చెట్టు కాదు, చలికాలంలో గొంగళి పురుగులు వస్తాయి ఆ చెట్టు గురించి కాదు. ఇక్కడ పారిజాతం అంటే కల్పవృక్షాలకున్న పేర్లలో ఇదొకటి. కల్పవృక్షాలకి పారిజాతము, మందారము, హరిచందనము, కల్పకము ఇత్యాది పేర్లు ఉంటాయి. అందులో పారిజాతం అంటే కల్పవృక్షం. కల్పవృక్ష మూలంలో ఉన్న హనుమంతుడిని ధ్యానించడం ఈ శ్లోకంలో చూపిస్తున్న మంత్ర విశేషం కదా. హనుమంత స్వామిని కల్పవృక్ష మూలంలో ఉన్నవాడిగా ధ్యానించినట్లయితే సంకల్పాలు నెరవేరుతాయి. ఒక్కొక్క ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం. స్వరూపం ఎలా ఉన్నది? ఎర్రనిటువంటి ముఖం కలిగిన వాడు, బంగారు కొండ వంటి శరీరం, కమనీయ విగ్రహం, అందమైన శరీరం కలిగినటువంటి వాడు, పారిజాత వృక్ష మూలంలో ఉన్నటువంటి వాడు. పారిజాత వృక్ష మూలంలో భగవంతుని ధ్యానించడం అనేది అనేక ప్రక్రియలు ఉన్నాయండి. రామధ్యానం కూడా ఉంది పారిజాత వృక్షమూలంలో. ఇవన్నీ ఉపాసనా మర్మములు. మనకు తెలిసిన శ్లోకమే కానీ ఆలోచించిన శ్లోకం ఒకటి ఉంది ఈ వర్ణనకు సంబంధించి. వైదేహి సహితం, చాలామంది తెలిసి ఉంటుంది శ్లోకం. వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఇది రామ మంత్రశాస్త్రాల్లో వర్ణించిన ధ్యాన శ్లోకం. వైదేహి సహితుడే సీతమ్మతో కలిసి సురద్రుమతలే, సురద్రు అంటే దేవవృక్షము అనగా కల్పవృక్షం. కల్పవృక్ష మూలంలో సింహాసనంపై కూర్చుని సీతాసహితుడైన రాముడు, హనుమంతుడు వేదాంత వాక్యములు చెప్తూ ఉంటే సభలో వాళ్ళకి వ్యాఖ్యానించి చెప్తున్నట్ట. అలాంటి రాముడిని ధ్యానిస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ అంత రమ్యమైన భావం చూడండి. మొత్తానికి సురద్రుమతలంలో రాముడిని చూసాం. కృష్ణుని కూడా సురద్రుమతలంలో వర్ణించారు. అది కృష్ణకన్నామృతంలో లీలాసుకుడు చెప్తాడు. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోపగోపీ గణమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. మందారమూలము అంటే కల్పవృక్షమూలము. శంకర భగవత్పాల్ వారు కృష్ణ ధ్యానంలో ఇదే వర్ణిస్తారు. బృందావనంలో యమునా నదీ తీరంలో కల్పవృక్ష మూలంలో వేణువు మోగిస్తున్న కృష్ణుడిని ధ్యానించే విధానం శంకరులు రచించారు. ఆ చుట్టూ గోప గోపీ గణములున్నారు. ఇది కృష్ణ ధ్యానం. ఇంకొక పారిజాత వృక్షం కింద ఇంకొక ఆయన ఉన్నాడు. అంటే కల్పవృక్ష మూలంలో నాట్యం చేస్తున్న గణపతి, నర్తన గణపతి అంటూ ధ్యానించే విధానం చెప్పారు. అదేవిధంగా శివుని వర్ణంలో మృత్యుంజయ స్వరూప వర్ణన చేస్తూ కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికెందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగాతుంగ తరంగ రంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమమం మృత్యుంజయం భావయే అంటూ ఆదిశంకరులే చెప్తారు. ఇక్కడ కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుమూలే స్థితం. కానీ కల్పవృక్ష మూలంలో తన దైవాన్ని ధ్యానించడం అనేటువంటి ఒకానొక ఉపాసన ప్రక్రియ శాస్త్రములో ఉన్నది. ఎవరైతే కల్పవృక్ష మూలంలో పరమాత్మని ధ్యానిస్తారో వాళ్ళ సంకల్పములు నెరవేరుతాయని శాస్త్రం. ఇక్కడ ఆ రహస్యమే పారిజాత తరుమూల వాసినం అని చెప్పిన దానిలో. దీన్ని బట్టి ఈ ప్రవచనం విన్న నెపంతో మనం ఎన్ని హనుమన్మూర్తుల్ని ఇక్కడ ధ్యానిస్తున్నామో, అందుకే ఆ ధ్యానించబడుతున్న హనుమన్మూర్తులు అందరినీ రక్షింతురుగాక. పైగా సీతమ్మ అశోకవనంలో శింశుపా వృక్ష క్రింద ఉన్నప్పుడు దుఃఖితురాలు ఉన్న సీతమ్మకి హనుమంతుడు రామకథ వినిపించాడు. ఆ ధ్వని వినబడగానే కొంతసేపటిగా ఆవిడ పైకి చూసింది. చూడగానే హనుమంతుడు కనబడ్డాడు. అంతవరకు అద్భుతంగా మాట్లాడినవాడు అమ్మ చూసేటప్పటికల్లా మౌనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం సా దదస్య కపింతత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరిక్షణం అని వర్ణిస్తాడు ఇక్కడ వాల్మీకి. వేష్టిత అర్జున వస్త్రం చ, అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రం, తెల్లని చీర కట్టుకున్నాడు వస్త్రము. మెరుపు తీగలు గుత్తి పెట్టినట్టున్నట్టు ఆయన. విద్యుత్ సంఘాత పింగళం, కొన్ని మెరుపు తీగలు గుత్తిగా తీసుకొచ్చి పెడితే అలా ఉన్నాడు. అలాంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు. పైగా ముఖం చూస్తే ప్రియంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నదిట.
ఎంత గొప్పగా వర్ణించారు. పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు, పరమ మౌని మరియు పరమ వాగ్మి, అటువంటి వాడు. పైగా తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత అంటూ విశ్వనాథ వారు కల్పవృక్షంలో అంత చక్కగా వర్ణించారు. చెట్టు మీద ఎలా ఉందంటే తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు అంటే జంధ్యముతో వెల్ల జన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత. అది సుభేష అంటే ఇది అర్థం అండి. ఇక్కడ కంచన భరణ విరాజు సుభేష, అటువంటి అందంతో ఉన్నాడు. పైగా పరమ సత్వమూర్తి పరమశూరు, పరమ సత్వగుణంతో ఉన్నాడు పరమశూరుడు. మహాశౌర్యం ఉన్న వాళ్ళలో సత్వగుణం కనబడడం కష్టం, సత్వగుణవంతుల్లో శౌర్యం ఉండడం కష్టం. ఆ రెండింటిని మేనేజ్ చేయడం మరీ కష్టం. కనుకనే స్వతసిద్ధంగా సత్వగుణ సంపన్నుడైన అవసరమైతే శౌర్యం ప్రకటించగలిగిన ప్రతాపం కలిగినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి పరమ సత్వమూర్తి పరమశూరు, పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు, పరమ వాంగ్మి మరియు పరమ మౌనాకారు చూచె చెట్టు మీద క్షోణిజాత. అలాంటివాడు. అలాంటి అందమైన స్వరూపాన్ని మనం భావన చేసిన తర్వాత కానన కుండల్ కుంచిత కేశ అన్నారు ఇక్కడ. కానన కుండల్ అంటే కాన్ అంటే చెవి, చెవిలి కుండలములు కలిగినటువంటి వాడు. అలాగే వంకీలు తిరిగిన జుట్టు కలిగినటువంటి వాడు. దాన్ని చక్కగా ముడివేసి పెట్టుకున్నాడు. కుంచిత కేశ ఆ స్వరూపంతున్నాడు. ఇది అచ్చంగా ఒక శ్రోత్రియుడైన బ్రహ్మచారి ఎలా ఉండాలో శాస్త్రం చెప్తున్నది. వేదాధ్యయన సంపన్నుడైన బ్రహ్మచారి వేషం అండి ఇక్కడ. ఆ వేషం ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ విధంగా కుండలములు కలిగి ఉండుట ఇది వేద విద్యా సంస్కారానికి ఒక ప్రతీక. అది కుండలములతో ప్రకాశిస్తున్నాడు. కుండలములతో ఉన్న దేవుళ్ళని, కుండలాలతో ధ్యానించవలసిన కొందరు దేవుళ్ళు ఉన్నారు. వాళ్లలో ఒక స్వామిని వర్ణిస్తూ శాస్త్రం చెప్తున్నది. ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్య కుండలం వందే కుమారం పుష్కరత్రజం. కుమారస్వామిని అలా వర్ణించారు. బంగారు కుండలములతో ప్రకాశిస్తున్న ముఖం కలిగిన కుమారస్వామి. కుమారస్వామి అనగానే బ్రహ్మచారిగా ఉపాసించే దైవం కదా. బ్రహ్మచారి అంటే వేదాధ్యయన సంపన్నుడై నియమ నిగ్రహములతో ఉన్నటువంటి విద్యార్థి దశని మనం బ్రహ్మచారి దశ అంటున్నాం. ఆ స్వరూపం ఇది. హనుమంతుడు అటువంటి వేద విద్యావేత్త, బ్రహ్మచారి వేషంతో ప్రకాశిస్తున్నవాడు. అది కుమారి బ్రహ్మచారి చ హనుమాన్ అంటూ హనుమత్ శాస్త్రంలో ఒక మాట కనబడుతున్నది. ఆ రూపంతో కనబడినటువంటి వాడు అని వర్ణించారు. పైగా అనేక చోట్ల అటు మంత్రశాస్త్రంలోనూ ఇటు రామాయణంలో కూడా కుండలాలతో ఉన్న రూపం వర్ణించారు. రామచంద్రమూర్తి అయోధ్యకు తిరిగి వెళ్ళినప్పుడు వానరవీరులందరూ వెళతారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పట్టాభిషేకానికి అలంకారం చేసుకుంటారట. చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో వర్ణిస్తాడు వాల్మీకి. సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్ర సదసజ్జుతి స్నాతౌ దివ్యనిభై వస్త్రై జగ్మతుకు శుభకుండలౌ అని వర్ణించారు ఇక్కడ. చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకుని రాములు వారి పట్టాభిషేక ఉత్సవం కదా అని అంత చక్కగా అలంకరించుకుని కుండలములు ధరించి ఉన్నాడు అని వర్ణించారండి ఇక్కడ. అదేవిధంగా నారద పురాణంలో హనుమద్ ఉపాసనా పద్ధతులు చాలా ఉన్నాయి. ఒక అత్యద్భుతమైన ఆంజనేయ సహస్రనామ స్తోత్రం నారద పురాణంలో ఉందండి. అందులో ఒక్కొక్క నామం ధ్వనిస్తుంటేనే మనలో శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయి. అంత గొప్ప సహస్రనామ స్తోత్రం. సాధారణంగా దొరికే ఆంజనేయ సహస్రనామ స్తోత్రం ఒకటి ఉన్నది, అది విశేషమే. కానీ నారద పురాణాంతర్గతమైనటువంటిది రామచంద్రమూర్తికి ఉపదేశింపబడ్డ హనుమత్ సహస్రనామ స్తోత్రం. ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ. శక్తివంతమైన హనుమన్నామాలు. నారద పురాణంలో హనుమద్ ఉపాసనా విశేషాలు చాలా విస్తారంగా ఉన్నాయి. అందులో ఒక శ్లోకంలో చెప్తాడు, తప్త చామీకరనభం భీమఘ్నం సంహితాంజలిం లేదా భీఘ్నం సంహితాంజలిం చలత్కుండల దీపాఢ్యం చలత్కుండల దీపాఢ్యం పద్మాక్షం మారుతిం స్మరేత్ అన్నారు ఇక్కడ. ఇది ధ్యానయోగ్యమైన హనుమన్ మంత్రమూర్తి. దాన్నే తులసీదాస్ ఇక్కడ కానన కుండల్ అనే మాటలో అంత చక్కగా చూపించారండి. తప్త చామీకర నిభం అంటే కరగబెడుతున్న బంగారంలా మెరిసిపోతున్నవాడు. భీఘ్నం, ఈ శబ్దం చాలా చిత్రమైనది. భీఘ్నం అంటే భీ అంటే భయం, భీఘ్నం అంటే భయములు పోగొట్టువాడు. పైగా రామచంద్రమూర్తి ధ్యానంలో 2 చేతులు దోయిలించుకున్నటువంటి వాడు. అదే సమయంలో చలత్కుండల దీపాఢ్యం, 2 దీపాలు పెట్టినట్టుగా కుండలాలు ప్రకాశిస్తున్నాయి. పద్మములు వంటి నేత్రములతో ఉన్నటువంటి హనుమన్మూర్తిని ధ్యానిస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ. ఇది ఆ స్వరూప వర్ణన. పైగా 2 చేతులు దోయిలించే హనుమన్మూర్తి వర్ణన శాస్త్రాల్లో ఉందండి. చాలామంది తెలిసి తెలియక కొన్ని మాటలు అంటూ ఉంటారు. కానీ హనుమన్మూర్తులు ఏవైతే మనం ఇప్పుడు అనేక చోట్ల చూస్తున్నామో వీటన్నిటికీ చాలా వాటికి శాస్త్ర ప్రమాణం ఉన్నది. గద పట్టుకున్న హనుమంతుడు ఉన్నాడు. ఆయన గురించి
ఒక పండితుడు అన్న మాట ఏమిటంటే హనుమంతుడికి గద ఏమిటి, మొత్తం రామాయణం చదివాం కానీ గద పట్టుకున్న హనుమంతుడు ఎక్కడో కనబడలేదండి అని. రామాయణంలో గద పట్టుకోలేదు కానీ మంత్రశాస్త్రంలో హనుమంతుడికి గద ఉంది. ధ్యానం చేయవలసిన మూర్తుల్లో ఉంటుంది కనుకనే ఏదో ఒక గ్రంథం చూసి మాట్లాడడం కాదు, బహుశాస్త్రములతో అన్వయం చేసుకోగలగాలి. ఇక్కడ అనేక రకాల ఆయుధాలు హనుమంతుడికి వర్ణించారు. అదేవిధంగా అనేక రూపాలు ఉన్నాయి. 2 చేతులు దోయిలించి ఉన్నటువంటి హనుమత్ స్వరూపం మన దాసాంజనేయ అంటూ ఉంటాం. అదొక అందమైన రూపం. 2 చేతులు దోయిలించి ఉంటాడు అంటే ఆయన ఎవరికి దండం పెడుతున్నట్టండి అన్నారు ఎవరు. మనం ఆయన దండం పెట్టాను కదా, ఆయన మనకు దండం పెడుతున్నట్టు కనబడతాడండి అంటే అంతా రామమీమని దర్శించేవాడు అన్నిట్లో రాముణ్ణి చూస్తూ 2 చేతులు దోయిలించాడయ్యా అని భావం దాన్ని తీసుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ కూడా సంహితాంజలిం అన్నాడు. ఇక్కడ 2 చేతులు దోయిలించి ఉన్నటువంటి హనుమత్ స్వామిని అంత చక్కగా వర్ణించారు. అక్కడ కూడా కుండలములతో ఉన్నాడు అని స్పష్టంగా ఉన్నది. ఇలాంటి కుండలములు ధరించిన హనుమన్ వర్ణనలు చాలా విశేషంగా మనకు మంత్రశాస్త్రంలో కనబడుతుంటాయి. అటువంటి స్వరూపాన్ని మనం ఇంతవరకు దర్శించుకున్నాం. ఆథ్ వజ్ర ఔధ్వజాభిరాజై ఇంకా వర్ణన కొనసాగుతుంది. కానన కుండలు కుంచిత కేశ. కుంచిత కేశ అన్నప్పుడు కూడా ఆ కేశములు ఉన్నటువంటి అందము దాన్ని పెట్టుకుని శిఖాబంధం చేసుకున్నాడు ఆయన. అంటే యజ్ఞోపవీతము, శిఖ, కుండలములు ఇవన్నీ శృతి విద్యకి ప్రమాణం. అంటే ఆయన వేద విద్యా స్వరూపుడిని చెప్పడం. అందుకే తర్వాత దానిలో మళ్ళీ యజ్ఞోపవీత ప్రస్తావన చేస్తున్నాడు. ఆథ్ వజ్ర ఔధ్వజాభిరాజై కాంతే మూంజుజనేవు సాజై. ఆథ్ వజ్ర అంటే చేతిలో వజ్రం పట్టి ఉన్నాడు. ఔ ధ్వజాభిరాజై ధ్వజము కూడా పట్టుకున్నాడు. ఇది చాలా చిత్రమైన వర్ణన చేశాడండి. అంటే చేతిలో వజ్రాయుధం పట్టుకున్నవాడు, అదేవిధంగా ధ్వజము పట్టుకున్నవాడు అని హనుమంతుడికి నమస్కారము. అంటే ఈ మూర్తి కూడా ఉందా? ఏదో గద పట్టుకున్న మూర్తి, మరో మూర్తి తెలుసు కానీ ఇదేమిటండి అంటే హనుమంతుడు వజ్రాయుధం పట్టుకున్నాడు అని కొన్ని మంత్రశాస్త్రాలు ఉంది. దీన్ని బట్టి తులసీదాస్ ఎన్ని విషయములు అన్వయించాడు చూడండి. ఇక్కడ ఎప్పుడైతే తన వజ్రాయుధం హనుమంతుడి దగ్గర పనిచేయలేదో అప్పుడు మాట అన్నట్ట, ఈ వజ్రాయుధం నీకు సమర్పించుకుంటాను నాయనా, నువ్వు ఎప్పుడు సంకల్పిస్తే నీ చేతిలో అప్పుడు వజ్రం ఉంటుంది అని చెప్పాడు. కానీ ఆతు వజ్ర అంటే ఇది విశేషంగా ఈ ప్రస్తావన కనబడుతున్నది. పైగా మరొక రహస్యం ఏంటంటే ఆతు వజ్ర అంటే చేతిలో వజ్రాయుధం పట్టుకున్నాడు కాదు, చెయ్యే వజ్రాయుధం లాంటిది అర్థం ఇక్కడ. అందుకే వజ్ర ముష్టినా అని ఇందాక చెప్పుకున్నాం. పిడికిలు బిగించారంటే అదే వజ్రాయుధంలా ఉంది. కానీ ఆతు వజ్ర అంటే చేతిలో వజ్రాయుధం అని చెప్పడమే కదయ్యా, చెయ్యే వజ్రాయుధం. ఆయనకి ఆయుధాలు అవసరమా? బాయే భుజా అసురదళమాలే దహనే భుజా సంతు జనతారే అంటాడు. ఇక్కడ 2 చేతులు ఉన్నాయట. ఎడంచేత్తో రాక్షసులను కొడతాడు, కుడి చేత్తో భక్తులకు అభయమిస్తాడు. అంటే ఎడంచేత్తో కొట్టడం అంటే అంత అలవగ్గా కొట్టేయని అర్థం. కుడి చేత్తో కొట్టడం అయితే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎడంచేతికి ఎఫర్ట్ లేదు, అలా కొట్టడమే. ఎలా కొట్టగలదు అంటే దోమలు వాలే అనుకోండి, కుడి చెయ్యి బలంగా ఉపయోగించక్కర్లే, అలా అంటే చాలు, ఎడంచేత్తోనే కదా. అందుకే సముద్రాన్ని గోష్పాదమంత మేర చేశాడు, రాక్షసులను దోమల్లా చేశాడు. మసకీకృత రాక్షసం అంటున్నాం కదా, గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం. అందుకే ఆయన భయే భుజా అసురదళమారే ఎడంచేత్తో రాక్షసులను కొడతాడంతే, అంత అలవొగ్గా. ఒక్కడు కొడితే చాలు వజ్రం తగిలినట్టే, వేరే వజ్రాయుధం కావాలా? హస్తములే ఆయుధము లేని వాడికి హస్తాల్లో ఆయుధాలు ఎందుకండి అన్నారు ఇక్కడ. అందుకే దాన్ని గద చేయగలడు, కత్తి చేయగలడు, వజ్రాయుధం చేయగలడు, ఏదైనా చేయగలడు. అది ఆత్ వజ్ర. పైగా వజ్రధారిణి అనే స్కాంద పురాణంలో ఉంది కనుక వజ్రాయుధం ధరించి హనుమంతుడు కూడా ధ్యానించవచ్చు, తప్పేం లేదు. కుమారస్వామి చేతులు కూడా వజ్రాయుధం ఉంటుంది, హనుమంతుని చేతులు కూడా వజ్రాయుధం ఉంటుంది. నిజానికి ఇంద్రుడిది వజ్రాయుధం అయినప్పటికీ కూడా ఇంద్రాది దేవతలు శరణు వేడి తమ ఆయుధాలు ఆయనకు సమర్పించుకున్నారు. అది కుమారస్వామి చేతిలో కూడాను ఒక వ్యక్తి, ఇంకో వజ్రాయుధం ఉన్న మూర్తి మనకి తిరుత్తణి మొదలైన చోట్ల కనబడుతుంది. ఇక్కడ స్వామిని వర్ణిస్తూ మంత్రశాస్త్రంలో శ్లోకం ఉంది. నమశ్రీరామ భక్తాయ అక్ష విధ్వంసనాయచే నమో రక్షపురీదాహ కారిణే వజ్రధారిణే. అక్కడ వజ్రధారిణే ఉన్నది. అంటే తులసీదాసు ఊరికినే పదాలు పెట్టలేదు, దీన్ని బట్టి తెలుస్తుంది. ఒక ప్రమాణం ఉండాలండి. ఎవరు ఎంత గొప్ప కవిత్వం రాసినా ఆ కవిత్వం వెనుక శాస్త్ర ప్రమాణం ఉన్నప్పుడే అది గొప్పదవుతుంది, మంత్రశాస్త్ర స్వరూపం అవుతుంది ఇక్కడ. అందుకే ఆత్ వజ్ర అంటే వజ్రధారిణి అనేటువంటి స్కాంద పురాణాంతర్గతమైన శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. అది సరేనండి. మరి ధ్వజాభిరాజే ఏమిటి? ధ్వజాభిరాజే మరొకటి. చేతిలో ఆత్ కనుక ఆత్లో ధ్వజం పట్టుకున్నాడు. ఇది ఒక అవధి భాషలో వచ్చిన రామకథలో వర్ణిస్తూ రామచంద్రమూర్తి అయోధ్యకు చేరుకున్నాక రథం ఎక్కి ఒక్కసారి అయోధ్యనంతని చూస్తున్నాడు, తన పాలించబోయే రాజ్యాన్ని చూశాడు. అలాగే పట్టాభిషిక్తులైన తర్వాత కూడా రథంలో వెళ్ళాడు.
నందిగ్రామ రాజ్యం నుంచి అయోధ్యకే రథంలో వెళ్ళాడని కూడా వాల్మీకి వర్ణించారు. ఆ వెళుతున్నప్పుడు ఎలా ఉన్నదో వర్ణిస్తూ బేసవారు చందన్ రఘునందన్ పహరి రఘే పతాక బరహ బృందన్ బాజిన బాగ భరత కరలీనో రిపుహన ఛత్ర లియోముద భీనో లఖన చమర చాలత సుఖఛాయి ద్వితీయ చమర లియ నిశిచర రాయి రథధ్వజలియే ఖడో హనుమానా కియో రామ ఇమి అవధు పయానా. ఇది వర్ణన కనబడుతున్నది. అంటే రాముడు రథంలో వస్తూ ఉంటే అయోధ్యనగర్ వీధుల్లో వెళుతూ ఉండగా ఆయనకు రథంలోనే పరిచర్యలు చేస్తూ రాముని గురివైపులా లక్ష్మణుడు విభీషణుడు చామరాలు వీస్తూ ఉంటే శత్రుఘ్నుడు ముత్యాల జాలరులు వేలాడుతున్న గొడుగు పట్టుకున్నాడు. భరతుడు స్వయంగా గుర్రాలు పట్టుకు రథాన్ని నడుపుతున్నాడు. ఆంజనేయ స్వామి ధ్వజం పట్టుకున్నారు విజయకేతనంగా అన్నారు ఇక్కడ. అది ధ్వజావిరాజే, ధ్వజం చేతిలో పట్టుకున్న హనుమత్స్వామిని యుద్ధకాండ చివరిలో వాల్మీకి వర్ణించిన దాన్ని, అవధి భాషలో రామకథలో చెప్పిన దాన్ని తులసీదాస్ ఇక్కడ స్మరించాడు. ధ్వజం పట్టుకున్నాడు. దీన్ని బట్టి ఆత్ వజ్ర ఔ ధ్వజావిరాజే, వజ్రాయుధం పట్టుకున్నాడు అనగానే మనకు తెలుస్తున్నది ఏమిటంటే దేవతలను కూడా శాసించగలవాడు ఇతను. అది దానిలో చూపించారు. రెండవది, ధ్వజం పట్టుకుని రామరథంలో ఉన్నాడంటే రాముని యొక్క విజయాన్ని చాటుతూ ఉన్నాడు. ధ్వజం ఒక విజయానికి సంకేతం, ఒక పాలనకి సంకేతం. రామ పాలనని, రామ విజయాన్ని తాను చాటి చెప్తున్నాడు ధ్వజం పట్టుకుని అని దీని యొక్క సంకేతంగా చెప్తున్నారు. ఈ ధ్వజాభిరాజై. ఇంకొక అర్థం కూడా ఇందులో ఉందండి. వజ్రము పట్టాడని కాకుండా వజ్రము వంటి చెయ్యని ఆధవజ్రికి చెప్పుకున్నాం. అలాగే ధ్వజాభిరాజై అనే మాట విడిగా తీస్తే ధ్వజరూపముగా విరాజిల్లువాడు అంటే జెండాగా ఉన్నవాడు అనగా నరనారాయణులైన కృష్ణార్జునుల యొక్క కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ కృష్ణ రథంపై ధ్వజమునందు ఉన్నవాడు. అది ధ్వజాభిరాజై. నరనారాయణ రథమున్న విజయధ్వజ తేజమా. అది కూడా అనుగ్రహంతో వచ్చాడు ఆయన. భీముడికి గంధమాదన పర్వతంలో మాట ఇచ్చాడు, నేనుంటాను అక్కడ అని. అంటే కపిధ్వజం ఉంటుంది ఎప్పుడు కూడా రథానికి, కానీ నేనుంటాను అర్థం ఏంటంటే ఒక సింబల్గా వానర రూపం వేయడం కాదు, నేను అక్కడ నా శక్తులతో ఉంటానని చెప్పాడు. అందుకే అటు ఇటు సైన్యాలు మోహరించినప్పుడు కృష్ణుని రథంపై ధ్వజం రెపరెపలాడుతుందట. భీష్మద్రోణాదులందరూ చూస్తున్నారు. రెపరెపలాడుతున్న రథం మీద హనుమంతుడు గర్జించాడు. ఆయన చుట్టూ ఉన్న భూతగణములు ఆయనతో పాటు గర్జించగానే ఒక్కసారి ఆకాశం కంపించింది అని వర్ణన చేశారండి ఇక్కడ. అంటే ఒక సింబల్లా ఉండడమే కాదు, అడుగడుగున అతను గర్జనలు చూపిస్తాడు. వివిధ సందర్భాలు వర్ణన చేస్తాడు వ్యాసమహాముని మహాభారతంలో. ఇది పరిశీలించవలసింది. కానీ ధ్వజాభిరాజే మాటకి ఇది అర్థం అండి. ఆత్ వజ్ర ఔ ధ్వజాభిరాజై, ధ్వజముగా ఉన్నవాడు, ధ్వజమునందున్నవాడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి అర్థం ఏంటంటే ఆత్ వజ్ర ఔ ధ్వజాభిరాజై అంటే హస్తమునకు పాదమునకు కూడా కొన్ని దివ్య చిహ్నాలు ఉంటాయి. ఇది ఉత్తమ పురుషుల యొక్క సాముద్రిక లక్షణములు అని శాస్త్రం చెప్తుంది. అలాగే స్వామి యొక్క హస్తమునందు వజ్ర చిహ్నము ధ్వజ చిహ్నము కూడా ఉన్నది గనక అటువంటి దివ్య లక్షణములు కలిగిన దివ్య రేఖలు కలిగిన హస్తం కలవాడు గనక చేతి యందు వజ్రము ధ్వజము అనే సుచిహ్నములు కలిగిన హస్తము కలవాడు గనక ఆత్ వజ్ర ఔ ధ్వజాభిరాజై. ఇది అర్థం అండి. ఒక్క ఈ వాక్యంలో ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఇందులో ఏది తీసుకోవాలి మనం? అన్నీ తీసుకోవాలి. అది ఇక్కడ అన్ని రకాల భావాలు ఒక్క వాక్యంలో పెడితే దాన్ని కవిత్వం అంటారు. అది తులసీదాస్ చూపిస్తున్నాడు ఇక్కడ. అటు మంత్రశాస్త్ర ప్రమాణం తీసుకున్నాడు, ఇటు రామాయణ కథను తీసుకున్నాడు, ఇటు ఉత్తమమైన సాముద్రిక లక్షణాలను అనుసరించి స్వామి యొక్క హస్తాన్ని వర్ణించాడు. అభయం పట్టిన హనుమంతుని చెయ్యి కనబడిందేమో తులసీదాస్కి. ఆ చేతులు ఈ చిహ్నములు గోచరించాయి. అటువంటి చిహ్నాలతో ఉన్నటువంటి సులక్షణ స్వరూపుడు గనక నమస్కారం చేసుకున్నాడు. తర్వాత కాంతే ముంజు జనేవు సాజై. సాజై అంటే సవరించుకున్నాడు, అంటే అలంకరించుకున్నాడు. ఏంటి కాంతే? కాంతే అంటే భుజమునందు, మూంజు జనేవు, జనేవు అంటే జంధ్యము, యజ్ఞోపవీతం. అది మూంజ్. మూంజ్ అంటే ముంజదర్భ అంటారు ఇక్కడ, ముంజగడ్డి. ఆ ముంజ అనేటువంటిది వటువుకి కట్టి సూత్రంగా కడతారండి సాధారణంగా. అంటే నడుముకి మొలనూలుగా కడతారు ఉపనయన కాలంలో. అది బ్రహ్మచారికి ప్రధానమైనటువంటిది. అయితే ఆ మూంజుతోనే సూత్రము చేసి దానిని మాలగా ధరించినటువంటి వాటినది. అంటే వీళ్ళ సంప్రదాయం అరణ్యంలో తిరిగేవాడు కదా ఆయన. అందుకే ఆయన కట్టి జంధ్యం దేంతో చేసిబడింది? ముంజదర్భతో చేయబడినటువంటి జంధ్యము. దీనికి మళ్ళీ ప్రమాణంగా శాస్త్రంలో మౌంజీ యజ్ఞోపవీతాభరణ రుచిశిఖా శోభితం అని హనుమద్వర్ణన మంత్రశాస్త్రంలో ఉంది.
దీన్ని బట్టి తులసీదాస మాటకి ఎన్ని ప్రమాణాలు చూడండి. మౌంజీ యజ్ఞోపవీతాభరణ అంటే మౌంజీ అంటే ముంజగడ్డితో చేసిన మొలనూలు యజ్ఞోపవీతము ధరించాడు అని చెప్పవచ్చు. లేదా ముంజ్ జనేవు అంటే ముంజదర్భతో చేసినటువంటి కటిసూత్రము, జనేవు జంధ్యము రెండూ ధరించాడు అనొచ్చు. కానీ కాంధే అని చెప్పాడు గనక, భుజమునందు అని వర్ణించారు గనక ముంజగడ్డితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని భుజమునందు ధరించినటువంటి వాడు అనే వర్ణనగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి కానన కుండలు, కుంచిత కేశ, తర్వాత యజ్ఞోపవీతము చెప్పినప్పుడు శిఖా యజ్ఞోపవీత కుండలములు వేద విద్యకు సంకేతముగా ఉంటాయి. కనుక వేద విద్యా స్వరూపుడు గనక ఈ మహానుభావుడు అలా గోచరిస్తున్నాడు. పైకి ఉపవీతంలో ఉన్న రుద్రుని వర్ణించింది వేదం. చాలామంది తెలిసి ఉంటుంది. నమ పుష్టాయ ఉపవీతినే ఇక్కడ చదివినట్టుంది కదా. పుష్ట రుద్ర మంత్రాల్లో రుద్ర నమకంలో ఉంటుంది. ఉపవీతినే ఉపవీతం ధరించిన రుద్రుడు ఎవరంటే రుద్రరూపుడైన హనుమంతుడే. కనుకని మొత్తం ఈ వర్ణంలో కాంతే ముంజు జనే ఉసాజై దివ్యమైన విషయం తెలుసుకుని ఇప్పుడు శంకర సువర్ణ కేసరీనందన మునుపు చెప్పిన అంజనిపుత్ర పవన సుత తర్వాత ఇది కలుపుకోవాలి. నిజానికి హనుమత్ జన్మ వృత్తాంతం మరోసారి గుర్తు చేస్తున్నాడు. అదేమిటండి ఆశ్చర్యం! ఎంతమంది కుమారుడయ్యా ఆయన? అంజనాదేవి కుమారుడు, వాయువుకు పుత్రుడు, కేసరీపుత్రుడు, పార్వతీపుత్రుడు, శివపుత్రుడు. అందుకే శంకర సువన్. శంకర సువన్ అంటే శంకరపుత్రుడు. శంకరపుత్రుని ఎలా చెప్పగలరు అనగానే అనేక పురాణాల్లో, బ్రహ్మాండ పురాణంలో ఉన్నది, స్కంద పురాణంలో ఉన్నది, పద్మపురాణంలో ఉన్నది. ఇది కాకుండా హనుమన్ మంత్రశాస్త్రమును సంహితా గ్రంథాలు ఉంది. దీన్ని బట్టి హనుమంతుడు ఎవరెవరికి ఎలా కలిగాడనే వృత్తాంతం నిన్న మనం చెప్పుకున్నాం. రుద్ర తేజస్సు క్రమంగా పార్వతీ గర్భంలోకి వెళ్ళి శివపార్వతుల సంకల్పం చేత అది భూమి యందు చేరి అగ్నికి చేరి అగ్ని ద్వారా వాయువులో చేరి వాయువు ద్వారా దక్షిణ కర్ణములోంచి అంటే దక్షిణ నాడి ద్వారా అంజనాదేవి గర్భంలో ప్రవేశింపజేయబడిన రుద్ర తేజస్సే హనుమంతుడు అంటూ ప్రమాణ వాక్యాలతో మనం చెప్పుకున్నాం. దీనికి హనుమంతుడి పేర్ల గురించి చెప్తూ ఒక వాక్యం మనకి శాస్త్రాల్లోనే కనబడుతుంది. దీనికి ఒకటి పార్వతీపుత్రుడని, రెండవది ఈశ్వరపుత్రుడని కూడా పేరున్నదయ్యా అని వర్ణించారు. ఈశ్వర గర్భ సంభూతుడు అని అలా చెప్తూ పార్వతీ గర్భ సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు. ఇక విశేషించి స్వామి యొక్క నామాల్లో అగ్నిపుత్రుడిని కూడా చెప్పాలి. అగ్ని వల్ల కూడా కలిగాడు కదా, ఆ తేజస్సు కూడా తీసుకొచ్చింది కదా అని చెప్తూ శంకర సువన ఎలాగైనప్పటికీ నవడు రుద్రుని యొక్క స్వరూపము. దీనికి ప్రమాణంగా అనేక వాక్యములు అనేక గ్రంథాలను చెప్పుకుంటున్నాం. హనుమంతుడు సాక్షాత్ శివస్వరూపుడు అనేటటువంటి భావం చాలామందికి తెలిసినదే. వాల్మీకి వాయుపుత్రుడు అని చెప్పాడే కానీ అక్కడ వాయువు అన్నప్పుడు ఏకాశ రుద్రాత్మకుడైన వాయువునే స్వీకరించాలి. అయితే మంత్రశాస్త్ర పురాణముల సహాయంతో కొన్ని విషయములు తారసారోపనిషత్తులకు ఉపనిషత్తు ఉంది. అందులో రామ తారక మంత్ర స్వరూపం చెప్తాడు. అందులో ఏం చెప్తారంటే ఓం నమో నారాయణాయ ఓమితి బ్రహ్మా భవతి, నకారో విష్ణుర్భవతి, మకారో రుద్రో భవతి. ఓం నమో అన్నాం కదా, ఓంకారం పరబ్రహ్మతత్వాన్ని చెప్తుంది, నకారం విష్ణువుని, మకారం రుద్రుని తెలియజేస్తున్నది అన్నారు. ఇక్కడ మకారం రుద్రాక్షరం, ఇది ఒక రహస్యం అండి. అదే మకారం, అందుకే ఓంలో ఉన్న మకారము రుద్రుని తెలియజేస్తుంది కనుక మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత. మకార అక్షర సంభూతక శివ హనుమాన్ స్మృత. ఓం అన్నప్పుడు చివరికి మకారం పలికింది కదా, అది తురీయతత్వాన్ని తీసుకెళ్తుంది. ఆ తురీయతత్వ స్వరూపుడు ఎవరు? శివుడు. ఆ రుద్రస్వరూపుడు అది హనుమంతుడు అని తారసారూపనిషత్తు చెప్తుంది. అలాగే స భగవాన్ మకారవాచ్య శివస్వరూపో హనుమాన్ భూర్భువస్వస్తస్మై వై నమో నమః అంటూ మంత్రములు చెప్పేటప్పుడు హనుమంతుడు రుద్రస్వరూపుడుగా చెప్తూ నాద బిందు కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాదీశ్వర రూపంచ హనుమంతం నమామ్యహం. ఇప్పుడు ఏమంటామండి? హనుమంతుడి తత్వం ఎంత పరాకోటికి విడిపోయింది చూడండి. ఎటువంటి హనుమంతుడు అంటే ఓం అన్నప్పుడు మకారం ద్వారా తురీయ తత్వం చెప్పబడుతుంది. ఆ తురీయ తత్వము నాద బిందు కళ అతీతం. నాద బిందు కళ అంటే సృష్టిలో ప్రవర్తించేవి. సృష్టికి అతీతమైన తత్వం ఏదిందో అది ఉత్పత్తి స్థితి వర్జితం. దానికి పుట్టుక పెరుగుట లయించుట లేవు. అలాంటి తత్వము సాక్షాత్ ఈశ్వర రూపంచ హనుమంతం నమామ్యహం. అటువంటి హనుమంతుడికి నమస్కారము. ఇది రుద్రయామళం అనే మంత్రశాస్త్రంలోని విషయం. ఇక్కడ అక్కడే చెప్తాడు హనుమాన్ స మహాదేవ కాలకాల సదాశివ భుక్తిదో ముక్తిదశ్చైవ సర్వద సర్వకామద.
ఆ హనుమంతుడు సాక్షాత్ మహాదేవుడు, కాలకాలుడైన శివుడు. ఆయన ఆరాధన చేసేవారికి భుక్తి ముక్తి రెండు ఇస్తాడు. భుక్తి అంటే భోగము, ముక్తి అంటే మోక్షము. భోగము మోక్షము రెండు ఇస్తాడు. సర్వద సర్వకామద, ఎల్లవేళలా అన్ని అభీష్టములు నెరవేర్చేవాడు హనుమంతుడు అని మంత్రశాస్త్ర గ్రంథమే రుద్రయామని చెప్తున్నటువంటి అంశం. అదేవిధంగా ఆనందరామాయణం అనేటువంటి గ్రంథంలో ఒక రహస్యం చెప్పారు. హనుమంతుడుగా ఎందుకు రుద్రుడు వచ్చాడు, ఇది ఒక రహస్యమైన విషయం అండి. దీనికి పురాణాల్లో 2-3 కారణాలు కనబడతాయి. ఒకటేమిటంటే, త్రిపురాసుర సంహారం చేసినప్పుడు శివుడు, ఆ శివునికి బాణముగా వచ్చాడు విష్ణువు. దానివల్ల నాకెంత సహాయపడ్డాడు విష్ణువు. విష్ణువు సహాయం లేకపోతే నేను ఈ పని చేయగలనా అనుకున్నట్టు రుద్రుడు. అలా అనుకుని నేను విష్ణువుకి ఏదో చేయాలనుకున్నాడు. పురా త్రిపుర సంహారే స్వబాణత్వముపేయుషే విష్ణవే రామరూపాయ కరిష్యన్ ప్రత్యుపక్రియాం. కనుక నేను విష్ణువుకి ఏదో సహాయం చేయాలి, నాకు త్రిపురాసుర సంహారంలో ఇంత సహాయపడ్డాడు కనుక అనుకుని విష్ణువుతో చెప్పాడు, నువ్వు రాముడిగా అవతరించినప్పుడు నేను నీకు హనుమంతుడిగా వచ్చి సహకరిస్తాను మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఇది గొప్ప అంశం. అలాగే మరొక కథ మనకి దేవీ పురాణంలో కనబడుతుంది. అది సతీదేవి శరీరం త్యజించిన తర్వాత ఛాయాశతిగా ఆమె దేహం ఉన్నప్పుడు ఈశ్వరుడు వియోగం తట్టుకోలేక ఆ దేహాన్ని భుజం మీద వేసుకుని ఆనంద తాండవం చేస్తూ క్రమంగా తను మైమరిచిపోయాడు. శివుడు తనను తాను మరిచిపోతే ప్రపంచపు గతి తప్పుతుంది. ఆ సమయంలో ప్రపంచానికి అకాల ప్రళయం వచ్చే పరిస్థితి ఏర్పడింది కనుక దేవతలు విష్ణువుని శరణ వేడితే విష్ణువు అమ్మవారిని ధ్యానం చేశాడు. అమ్మవారు, ఇప్పుడు నీ చక్రంతో నా ఛాయాసతి దేహాన్ని ఖండించు అని చెప్పింది. అప్పుడు ఆయన చక్రాన్ని ప్రయోగిస్తూ ఉండగా ఎంత జాగ్రత్తగా ప్రయోగించాడంటే ఆ చప్పుడు శివుడికి వినబడకూడదని. శివుడు పాదమెత్తి నేల మీద కొట్టినప్పుడల్లా చక్రం ప్రయోగిస్తున్నట్టు, ఆ చప్పుట్లో ఈ చప్పుడు కలిసిపోయేటట్టు. అలా మొత్తం మీద అమ్మ దేహాలు ఎక్కడెక్కడ పడ్డాయి, శక్తిపీఠాలు అయ్యాయి అని మనకు కథ కనబడుతుంది. దీని వెనకాల సంకేతార్థం చాలా ఉన్నదండి. శివుణ్ణి ఆధారం చేసుకున్న శక్తి వ్యాపకమయ్యింది. వ్యాపకమే విష్ణువు. విష్ణువు అంటే వ్యాపక స్వభావం కలవాడు కనుక శక్తిని వ్యాపింపజేసినవాడు విష్ణువు. కానీ శివుడు యందు ఉన్న శక్తి విశ్వమంతా వ్యాపించాలే చేసాడు విష్ణువు. ఇది సంకేతార్థం దీనికి. మొత్తానికి ఆ విధంగా అయింది. అంతా అయిన తర్వాత శరీరం అక్కడ లేదు కనుక భుజం తేలికపడింది దానికి. అప్పుడు శివుడు మళ్ళీ స్మృతి తెచ్చుకొని ఏమైంది సతీదేవిని ఆలోచన చేస్తున్నట్ట. అప్పుడు ఆయన ముందుకు వెళ్ళి నిలబడడం చిన్న విషయం కాదు. దేనికైనా సిద్ధమయ్యేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పిలిచాడు విష్ణువు, నువ్వు వెళ్ళవయ్యా అని. ఆయన పేరు నారదుడు. ఆయన పంపించి నువ్వు వెళ్ళి కొంచెం చెప్పవయ్యా, విషయం చెప్పు, ఆయన కొంచెం సర్దుకున్నాక నేను వస్తానే అన్నాడు ఇక్కడ. అప్పుడు నారదుడు వారు వెళ్ళి పరమేశ్వర సదాశివ అని స్తోత్రం చేయడం మొదలెట్టాడు. అప్పుడు శివుడు, ఏమిటి స్తోత్రం, ఎక్కడుంది సతీదేవిని అన్నాడు. అంటే స్వామి లోక కళ్యాణం కోసం ఇలా చేయవలసి వచ్చింది అంటే, అలా కూర్చున్న శివుడు అసలు సతి లేక వియోగంతో నేను బాధపడుతూ ఉంటే ఆఖరికి ఛాయాసతీ దేహం పెట్టుకుని సంతోషపడుతున్న నాకు అది కూడా లేకుండా చేశాడు కనుక ఇతడు కూడా భార్యా వియోగం అనుభవించుగాక అన్నాడు విష్ణువుని. అని కూర్చున్న కొంతసేపుడు విష్ణువు వచ్చి అమ్మయ్య అనుకున్నాడు. ఆ కూర్చున్నాక వెంటనే శివుడు అన్నాడు, బాధతో అన్నానయ్యా, శపించేశాను నిన్ను అనవసరంగా. ఎందుకంటే భార్యా వియోగం తట్టుకోవడం మహా కష్టం సుమా, నాకు అనుభవం. నా మిత్రుడివి, నా హృదయానివి నువ్వు ఎలా తట్టుకుంటావో నాకు తెలియదు, చాలా బాధగా ఉంది. అంటే బాధపడకయ్యా, నాకు అది అవసరం తర్వాత అవతారానికి. ఇక్కడ ఒక రహస్యం ఉంది, కొందరు పెద్దలైనా తెలుసుకోగలరని చెప్తున్నాం. మనం పుట్టేము కర్మ అనుభవించామంటే ఇదివరకు కర్మల ప్రభావం ఉంది మనం అనుభవిస్తున్న సుఖాలకి దుఃఖాలకి. కానీ భగవంతుడు అవతరించి భార్యా వియోగం పొందాలి అంటే ఆయన కర్మలు లేవుగా వెనక జన్మల్లో. కర్మంటూ ఉంటేనే కదా ఫలమంటూ కనబడుతుంది. అది ఒక సూత్రం, విశ్వనియమం. కనుక ఇలాంటి శాపాలు దాచిపెట్టుకుని అవతారాల్లో వాడుకుంటాడు భగవంతుడు. అంతేగాని వాళ్ళకి కర్మలు అంటుకోవు, దాచిపెట్టుకుంటారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే శివుడు శాపం ఇవ్వడం ఏంటి, విష్ణువు భరించడం ఏంటి? అందుకే వాళ్ళు చేస్తే లీలలు అంటారు, మనం చేస్తే కర్మలు అంటారు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాళ్ళు చేసేది లీల, వాళ్ళకి అది అంటకపోయినా చేస్తారట. అందుకే ఆయనకి దుఃఖం అంటదు, ఈయనకి శాపం అంటదు. అది తెలుసుకోండి. శివుడికి దుఃఖమా, జ్ఞానికి జ్ఞాని అయినా కనుక దుఃఖం అంటదు. విష్ణువుకి శాపమా, ఆయన పేరు తలుచుకుంటే శాపాలు పోతాయి. దీన్ని లీలలు అంటారు. ఇది అన్వయించుకోక శివుడు గొప్ప విష్ణువుని కొట్టుకోవడం ఉంది, దాన్ని అజ్ఞానం అంటారు. తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు చెప్తున్న విషయం ఏమిటి, శివుడు బాధపడ్డాడు. పర్వాలేదయ్యా, నాకు వియోగం కావాలి, తర్వాత జన్మకి ఏది కర్మ అనుకున్నాను, అవతారం కదా పనికొస్తుంది అన్నాడు. అయితే వియోగం తట్టుకోలేం గనక అప్పుడు నేను వచ్చి మీ వియోగాన్ని నేనే పొగొట్టి మీ ఇద్దరిని కలుపుతాను సుమా. ఎలా వస్తాను, హనుమంతుడిగా వస్తానని చెప్పాడండి శివుడు.
కనుకనే శంకర సువన్ ఆ స్వరూపం ఈ విధంగా వచ్చింది. పైగా శంకర పుత్రుడు అంటే మన భాషలో అర్థం కావడం కోసం శంకర పుత్రుడు అన్నారు, కానీ పుత్రుడు అంటే ఆయన నుంచి వచ్చినవాడు, దీపం నుంచి దీపం వచ్చినట్లుగా శివుడి నుంచి శివుడు వచ్చాడండి. అదే సాక్షాచ్చంబుడు కాకయున్న కలవే అని నిన్న కంకంటి పాపరాజు గారి కవిత్వం చెప్పుకున్నాం కదా. సాక్షాచ్చంబుడు, అందుకే పురాత్రిపుర సంహారే స్వబాణత్వముపేషే విష్ణవే రామరూపాయ కరిష్యన్ ప్రత్యుపక్రియ అఖిలై ప్రమథై శంభు హనుమద్రూపమాయయౌ. సమస్త ప్రమదగణాలతో కూడిన శివుడు హనుమద్రూపముగా వచ్చాడు ఇక్కడ. అంటే ప్రమదగణాలన్నీ ఏమయ్యాయి? వానర వీరుల్లో ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. ఒక రహస్య సంకేతాన్ని ఇచ్చాడు. తథా ప్రత్యుపకారం సహా విధాయాతి కృతజ్ఞతాం శివయేవ హరిసాక్షాత్ హరిరేవ శివస్మృత. ఇది చాలా గొప్ప పదం చెప్పాడండి ఇక్కడ. శివయేవ హరి అంటే శివుడే విష్ణువు, హరియే శివుడు అంటే హరిహరుల మధ్య భేదం లేదు. ఇదొక అర్థం. హరి అంటే వానరుడు అని అర్థం. అంటే హరిసత్తమా నిన్ననే చెప్పుకున్నాం. శివయేవ హరిహి, ఆ శివుడే ఈ వానరుడయ్యా, ఈ హరియే ఆ శివుడయ్యా. ఉభయోరంతరన్నాస్తి, వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు. అంతేకాదు శివకేశవుల మధ్య భేదం లేదని కూడా విషయం. అంటే హనుమంతునికి రామునికి నిజానికి భేదం లేదు. రాముడు హృదయం హనుమంతుడు, శ్రీరామ హృదయానందం, రాముడు హృదయంలోని ఆనందము హనుమత్ స్వరూపము. అటువంటి అభేద స్థితిని భావించాలి. హరిహరుల అభేద తత్వం అది. అందుకే హనుమంతుడు సాధించి వచ్చిన తర్వాత రాముడు అంటాడు, మనస్సుతో కూడా ఎవరు సాధించలేని నువ్వు సాధించవయ్యా. నువ్వు సాధించిన దానికి ఇది ఫలమని ఏది ఇవ్వలేను. ఏమివ్వగలను నీకు? నన్ను నేను ఇచ్చుకుంటున్నానని పరిష్వంగం చేసుకుంటాడు ఆంజనేయ స్వామి వారిని. ఆ పరిష్వంగం చేస్తున్నప్పుడు పైనున్న దేవతలకి కిందన్న వానర వీరులకి ఆ రూపం ఎలా కనబడిందంటే సగం రాముడు సగం హనుమంతుడు కనబడుతున్నారు. ఇది హరిహరుల ఏకరూపంలో గోచరించిందయ్యా. హనుమద్రామమూర్తి హరిహర అభేదమూర్తిగా గోచరిస్తున్నది. అంతే కదా. రామ అన్నప్పుడు నారాయణాయ, ఓం నమో నారాయణాయలో రా అనే అక్షరము, నమశివాయలో మా అక్షరము కలిసి రామ అయిందన్నారు. మరి మకారహ రుద్రహ అన్నారు. అది నారాయణ మంత్రంలో కనుక రా విష్ణువు, రెండూ కలిసి రాముడు. హరిహరాత్మకమైన నారాయణుడిది ఈ తత్వం. అందుకే ఉపాస్య హనుమత్సంజ్ఞం భోగమోక్షప్రదం రుణాం. హనుమంతుని ఉపాసన భోగము మోక్షము వస్తుంది. అంతేకాదు రుద్రులు, ఏకాదశి రుద్రులు అవతరించారు. ఏకాదశి రుద్రుల్లో ఎవరెవరు ఏమిటో చెప్పిందండి శాస్త్రం. చూడండి. సాక్షాత్ భగవాన్ విష్ణు లక్ష్మీస్తు జనకాత్మజ. భగవానుడిని విష్ణువు రాముడు, లక్ష్మీదేవి సీతమ్మ, సౌమిత్రికి ఫణిరాజోయం. సౌమిత్రి సాక్షాత్ ఆదిశేషువు, రుద్రాశ్చ కపయ స్మృతా. వానర వీరులు రుద్రులు. ఇదేమిటో చిత్రంగా ఉంది. అంటే ఎవరు ఏ రుద్రుడు అయ్యారు చెప్పారు. 11 రుద్రులు ప్రధానంగా ఉన్నారు వానర గణాల్లో. ఒకడు సుగ్రీవుడు. సుగ్రీవుడు సూర్యాంశ అయినా ఆయనలో ఒక రుద్రశక్తి ప్రవేశించి ఉన్నది కనుక ఆయా దేవతాంశాలతో వానర వీరులు వచ్చినా వారి యందు రుద్రశక్తులు 11 ప్రవేశించే. అందులో సుగ్రీవుల్లో వీరభద్రుడు ఉన్నాడు, నలుడిలో శంభుడు అనే రుద్రుడున్నాడు, నీలుడు అనే వానరుల్లో గిరీశుడు అనే రుద్రుడున్నాడు, సుషేనుని యందు మహాయశుడు అనే రుద్రుడున్నాడు, జాంబవంతుని యందు అజయ్ కపాత్ అని చెప్పబడుతున్న రుద్రుడున్నాడు. ఏకాశరుద్రుల పేర్లండి ఇవి. అంగదుని యందు అహిర్బుద్ధినీయుడు అనే రుద్రాంశం ఉన్నది. దధిముఖుని యందు పినాకధారి అయిన రుద్రాంశం ఉన్నది. తారుని యందు అయుతాజీ అయిన రుద్రుడున్నాడు. తరళుడు అనే వానర వీరుడు యందు స్థాణువు అనే పేరుతో రుద్రుడున్నాడు. మైందుని యందు భర్గుడు అనే రుద్రుడున్నాడు. ఈ 11 రుద్రులకు మూలమైన రుద్రుడు సాక్షాత్ భగవంతుడిన సదాశివ రుద్రుడే హనుమంతుడు. కానీ వీళ్ళందరూ 11 పరచబడితే మూల రుద్రస్వరూపం సాక్షాత్ శివస్వరూపం ఏదో అది హనుమంతుడు అని మనకి శాస్త్ర ప్రమాణం గోచరిస్తున్నది. ఇలాగా శంకర సువన అన్నప్పుడు హనుమతత్వం ఇంత కనబడుతుంది. అది శివపురాణంలో ప్రత్యేకించి చెప్తున్న మాట. అత పరం శృణుప్రీత్య హనుమచ్చరితం మునే యథాచకారాస హరో లీలాస్తద్రూపతో వరాహ తతశ్చ సమయే తస్మాత్ హనుమానితి నామభాక్ శంభుర్జజ్ఞే కపితను మహాబల పరాక్రమ. శివపురాణంలోని వాక్యం. శివుడే హనుమంతునికి అవతరించాడని శివుని అవతారములు చెప్తూ హనుమద్ అవతారమునకు అవతారం చెప్పారు. పెద్ద అధ్యాయమే అది, మనం స్మరించుకున్నాం ఇప్పుడు. అదేవిధంగా నారద పురాణంలో లోకోత్తర గుణశ్రీమాన్ పాతు త్రయంబక సంభవ. త్రయంబక సంభవ, త్రయంబకుని నుంచి కలిగినవాడు, అదే శంకర సువన అనే మాటలున్నది. అందుకే హనుమన్ మంత్రరాశిలో హనుమతే రుద్రాత్మకాయ నమః ఇదో మహామంత్రం అండి. దీని బీజాక్షరాలు ఉంటాయి, కానీ సభల్లో బీజాక్షరాలు చెప్పకూడదు.
ఎవరైనా జపించేటప్పుడు బీజాక్షరాలు లేకుండా జపించినా నామం ఫలిస్తుంది. అదే శ్రద్ధాళువులైన వారు శ్రీ హనుమతే రుద్రాత్మకాయ నమః అని జపిస్తే చాలు వాడికి రక్షణ లభిస్తుంది. రుద్రోపాసన ఫలమే హనుమదుపాసన. అందుకే మరొక మంత్రంలో ఓం నమో భగవతే రుద్రాయ సర్వభూతాత్మనే హనుమతే సర్వాత్మ సంయోగ పద్మపీఠాత్మనే నమః, ఇది మంత్రమహార్ణవం అనే మంత్రంలో చెప్పబడింది. అలాగే రుద్రావతార సంసార దుఃఖ భారాపహారక అని హనుమంత్ స్తోత్రములు ఎందుకు కూడా గోచరిస్తున్నది. రుద్రమూర్తయే, రుద్రాత్మనే ఇలాంటి నామములతో హనుమ స్తోత్రములు చాలా చాలా గోచరిస్తున్నాయి. అలాగే ఋగ్వేదంలో హనుమత్ సంబంధమైన ఒక మంత్రం నిన్న మనం చెప్పుకున్నాం. రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే. రుద్రులయందు రుద్రుడిగా ఉన్నటువంటి హనుమంతుని ఉపాసన చేస్తున్నాము. అది ఇందాక చెప్పిన కథంతా దాన్ని బలపరుస్తున్నది. మరొక చోట మంత్రం చెప్తున్నారు. సదాశివాయ బ్రహ్మరుద్రావతారిణే మృత్యుంజయాయ త్రయంబక త్రిపురాంతక కాలభైరవ ఓం నమో భగవతే ఏకాదశ రుద్రాయ. హనుమంతుని మంత్రమే ఓం నమో భగవతే ఏకాదశ రుద్రాయ సదాశివాయ అని చెప్తున్నారు. అంటే సంపూర్ణమైన శివదేశాయనిదా. అందుకే శంకర సువన కేసరీనందన. ఆ కేసరీనందన అన్నప్పుడు కేసరి యొక్క క్షేత్రము అంజనాదేవి. అందుకే కేసరి యొక్క అనుమతి తీసుకుని ఆయన ఆజ్ఞతో ఆవిడ తపస్సు చేయగా శివ తేజస్సాములో ప్రవేశించింది కనుక కేసరీనందన. ఈ విధంగా ఉన్నటువంటి స్వామిని మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న స్వరూపము అంత భావన చేస్తే కంచనభరణ బిరాజ సుబేస నుంచి ఇప్పటి వరకు హనుమన్ మూర్తిని మన మనస్సులో ప్రతిష్ఠ చేసుకున్నాం. శ్రీతత్వనిధి అనే గ్రంథంలో స్ఫటికాభం స్వర్ణకాంతిం ద్విభుజంచ కృతాంజలిం కుండలద్వయ సంశోభిముఖాంబుజమహం భజే లోకం ఉన్నది. కుండలద్వయముతో ఉన్నటువంటి రూపం. అలాగే వజ్రాంగం పింగకేశాఢ్యం స్వర్ణకుండల మండితం తప్తచామీకర నిభం విఘ్నం సంవిహితాంజలిం అని మరొక చోట కనబడుతున్నది. ఇలా బహు ఆయుధాలతో హనుమత్ స్వామి వర్ణన మనకి హనుమత్ సంబంధమైన సంహితల్లో గోచరిస్తున్నాయి. ఎన్ని హనుమన్మూర్తులు ఉన్నాయండి. వింశతి భుజ హనుమంతుడు 20 చేతులతో ఉన్నటువంటి వాడు ఉన్నాడు. పంచముఖాంజనేయుడు 10 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ద్విభుజములతో ఉన్న ఆంజనేయుడు. ఈ ఆయుధము లేకుండా నమస్కారమే ముద్రగా పట్టినటువంటి హనుమన్మూర్తి ఉన్నది. అలాగే మంత్రమహార్ణం అనే గ్రంథంలో వామహస్త గదాయుక్తం అని వర్ణన ఉందండి. హనుమంతుడి చేతిలో గద ఉందని దానికి ప్రమాణం ఏమిటి అనే ప్రశ్న కొందరు వేస్తే ఆ ప్రమాణం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మంత్రమహార్ణవం అనే గ్రంథంలో ఎడంచేత్తో గద పట్టుకుని కుడి చేత్తో అభయమిస్తున్న హనుమత్ స్వరూప వర్ణన ఉన్నది. కనుక వివిధ మంత్రశాస్త్రముల యందు వివిధ మూర్తులుగా ఉన్న హనుమంతుణ్ణి ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా వర్ణన అనే నెపంతో మనం ఇవాళ ఎన్ని హనుమన్మూర్తుల్ని తలుచుకున్నాం. అటువంటి హనుమన్ మంత్రమూర్తులు మనల్ని రక్షించుగాక, భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న లక్ష్మణ భరత సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ సీతారామచంద్రస్వామికి, శ్రీ ఆంజనేయ స్వామికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ్.